శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో చాలామంది అనేక సార్లు ఒక ప్రశ్నను అడగటం జరిగింది. ఆత్మజ్ఞానము, ఆత్మశక్తి, మనమందరం కూడా ఆ శక్తి స్వరూపులమైతే మరి శరీరపరంగా ఎందుకు ఎన్ని రకాల జబ్బులు అనుభవిస్తున్నాం? మహాత్ములు కూడా ఎంతోమంది శరీరపరంగా బాధలు పడుతూ అనారోగ్యాలకు లోనై మరణించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మానవ ప్రజానీకం ఇంచుమించు అందరూ ఏదో ఒక అనారోగ్యాల బారిన పడుతూనే ఉన్నారు. మరి శక్తి స్వరూపులమైతే మనకెందుకు ఈ బాధలో? అంటే ఈ అర్థం వచ్చేలా అనేక ప్రశ్నలు తరచూ అడుగుతూ ఉంటారు. మనం శక్తి స్వరూపులము అంటే ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు, ఈ శీర్షికల ద్వారా మనం చెప్పుకునేది. కానీ ఇంతకు ముందు ఈ శీర్షికల ద్వారా అసలు మనం చెప్పుకోవటానికి ఆధారమైనటువంటి ఆత్మజ్ఞాన గ్రంథాలను రచించి అందించినటువంటి, బోధించినటువంటి అనేక మంది మహనీయులు చేసిన ప్రయత్నం అంటే ఆత్మజ్ఞాన అనుభవాన్ని వాళ్ళు పొంది, అంటే ఆత్మశక్తి అనుభవాన్ని, ఆత్మానుభవాన్ని వాళ్ళు పొంది దానిని ఇలా పొందవచ్చు. మీరు కూడా ఆత్మశక్తి స్వరూపులే, యావత్ సృష్టి శక్తిమయమే, ఆ శక్తికే మేము ఆత్మ అని పేరు పెట్టాము అని ఈ ఆత్మ విద్యను మనకు అందించినటువంటి మహాత్ములు కూడా శరీరముతోనే జీవించారు. శరీరములో ఉండే ఈ విషయాలన్నీ కనుక్కున్నారు. అంటే ముందు ఇక్కడ ప్రధానమైనది శరీరము. శరీరం అనగానే ఏంటి? ఇప్పుడు శరీరం ఎక్కడుంది? ప్రకృతిలో ఉంది, విశ్వంలో ఉంది. మన శరీరము మనం నేను అనే భావన విడిగా భావించుకోవచ్చు, కానీ మన శరీరము మొత్తము ప్రకృతిలో కలిసి ఉన్నది. మనం ప్రకృతిలో ఒక భాగమే, విడిపోయలేం. చాలా సందర్భాలలో, చాలా శీర్షికలలో చెప్పాను. ఒక చెట్టుకి లక్షల కోట్ల ఆకులు ఉంటాయి. ఒక మహావృక్షాన్ని చూడండి, పెద్దదైపోయిందని, ఎన్నో కొమ్మలుంటాయి, ఎన్నో ఆకులుంటాయి, అది ఎన్నో పువ్వులు పోస్తుంది, ఎన్నో కాయలు కాస్తుంది. ఒక మామిడి చెట్టు పెద్దదే, పోతొచ్చిన కాలంలో చూడండి అసలు ఎంత పోతుంటుందో లెక్కేయడం కూడా అసంభవం. ఆ పోతను లెక్కేయలేం మనం. అంటే పోత అంటే అన్ని పువ్వులే చిన్నగా ఉంటాయి, అందుకని పోత అంటారు. అది పోత దశలోనే చాలా రాలిపోద్ది, అంటే 90% రాలిపోద్ది. అక్కడి నుంచి కొన్ని ఆ పువ్వులు పిందులుగా అవుతాయి. పెంద దశలో చాలా రాలిపోతాయి. అవి ఎదుగుతూ ఎదుగుతూ ఆ పిందులు కాయలు అవుతూ ఉంటాయి, కాయలు పళ్ళు అవుతూ ఉంటాయి. పిండి దశలో రాలిపోతాయి, కాయ దశలో రాలిపోతాయి. కొన్ని కాయ దశలో పక్వానికి వచ్చినాకంటే కొంచెం గట్టిపడిన తర్వాత మనుషులు కోసేసుకొని వాడుకుంటారు. తర్వాత పండు దశ దాకా కొన్ని వెళ్తాయి, పండు అయితే పూర్తిగా రాలిపోతాయి. కానీ పండు అయినాక దానికి ఒక శక్తి వచ్చింది. ఏంటి అంటే అది ఇంకో వృక్షం అవ్వగలదు. అంటే ఇప్పుడు పూతలో ఏమున్నది? చెట్టు నుంచి వచ్చిన పూతలో ఏమున్నది? చెట్టే ఉన్నది. ఆ పూత పిందైతే, అంటే ఆ పువ్వు పిందైతే, ఆ పిందె కాయ అయితే, ఆ కాయ పండుగా అయ్యే దశ వరకు ఉంటే పూతగా రాలిపోద్ది 90%, పిందెలుగా రాలిపోతాయి, చాలా రాలిపోతాయి, 50% రాలిపోతాయి. కాయగా అయ్యే దశలో కొన్ని రాలిపోతూ ఉంటాయి, పక్షులు కొట్టేస్తే మనుషులు కోసుకుంటారు. మొత్తం పండుగా తయారైతే అప్పుడు ఆ పండుని మనం తిని దాని టెంకను నాటితే, అంటే అది విత్తనం, మళ్ళీ అలాంటి మొక్కే వస్తుంది. అంటే ఇప్పుడు పువ్వు నుంచి పండు వరకు సమస్తంలో ఉన్నది చెట్టే, కానీ అది చెట్టు అవ్వకుండా రాలిపోతుంది. చెట్టు అవ్వకుండా రాలిపోయినప్పుడు ప్రకృతి దశ అదొక దశ. పూతగా రాలిపోతుంది, పిందిగా రాలిపోతుంది, కాయగా రాలిపోతుంది, ఏదో వాడేసుకుంటున్నారు. పండైతే మాత్రమే దానికి చెట్టు అయ్యేటువంటి, మళ్ళీ తిరిగి చెట్టు అయ్యేటువంటి శక్తి వచ్చింది. అలాగే విత్తనాలన్నీ అంతే. అవి సంపూర్ణమైనటువంటి దశను పొందితేనే విత్తనాలుగా తిరిగి మళ్ళీ చెట్లను పుట్టించగలుగుతాయి. మొత్తం విత్తనాలన్నీ అంతే.
అంటే విత్తనంలో ఏముంది అంటే మొత్తం ఆ చెట్టు అంతా ఉంది. అలాగే ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవులు మనం, ప్రకృతిలో ఉన్నటువంటి జీవులు మనం. ప్రకృతి మొత్తం ఒక వృక్షం అనుకోండి, ప్రకృతి మొత్తం ఒక మహావృక్షం అనుకోండి. అనుకోవటం కాదు, ప్రకృతిని అలా పోల్చి చెప్పారు కూడా మహాత్ములు. అలా ప్రకృతి అంతా ఒకటే, ఏకంగానే ఉంది. కానీ మనకు అనేకంగా కనపడుతున్నది, విడివిడిగా కనపడుతున్నది. ఇప్పుడు చెట్లో కొమ్మలు విడివిడిగా ఉంటాయి, ఆకులు విడివిడిగా ఉంటాయి, పువ్వులు విడివిడిగా ఉంటాయి, కాయలు విడివిడిగా ఉంటాయి, ఒకటొకటి అన్ని విభిన్నంగా కనపడుతూ ఉంటాయి. కానీ అన్నీ చెట్టుకే ఉన్నాయి, చెట్టుతో కలిసే ఉన్నాయి. అయితే అవి కలిసి ఉన్నట్టుగా ఆకులకి, కాయలకి, పువ్వులకి ఉన్నటువంటి కాండాలు చెబుతూ ఉంటాయి. వాటి వెనక కొన కలిసి ఉంటుంది. ఓ చిన్న కాండం కొమ్మలకు అతుక్కొని ఉంటుంది. మనకిక్కడ మనకు కూడా అతుక్కొనే ఉందంతా, కానీ మనకు తెలియట్లేదు. అదే సర్వవ్యాపక ఆకాశం అనేటువంటి శక్తిలో అతుక్కొనే ఉన్నాం అందరం. మనం ఆ శక్తిని ఐడెంటిఫై చేయలేకపోతున్నాం, ఎందుకంటే అది సూక్ష్మాతి సూక్ష్మము కనుక. మనం ఘన పదార్థాలను ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. పోనీ అలా కాదు, మనం గుర్తించగలిగిన విధానంలో తెలుసుకుందాం అంటే నిత్యం గాలి పీల్చుకుంటానే ఉన్నాం, వదులుతానే ఉన్నాం. అది ప్రకృతిలోదే. మనం ఉపయోగించుకునేటువంటి సూర్యరశ్మి, సూర్యుడు లేకపోతే అసలు భూమి మీద ఒక్క జీవి కూడా ఉండదు, ఉష్ణోగ్రత ఉండదు, ఐసు గడ్డ అయిపోద్ది భూమి అంతా. మనుషులు, జీవరాశులు ఉండటం కుదరదు. మనం వాడుకునే భూమి, మనం పీల్చే గాలి, మనం తాగే నీరు, మొత్తం మనకు అవసరమైన ఆహార పదార్థాలన్నీ భూమి నుంచే వస్తున్నాయి. అలా మనం మమేకమయ్యే ఉన్నాం దాంతో. మన శరీరం అంతా, ఇప్పుడు మన శరీరం తయారైంది, ఇలా పెరుగుతుంది, ఇప్పుడున్న శరీరం ఉంది. అసలు మన జన్మకు అవసరమైన ఒక పుట్టుక శరీరం వచ్చింది అంటే అది అంతా ఆహార పదార్థాల నుంచే, ప్రకృతి నుంచే వచ్చింది. మన తల్లిదండ్రులు ఆహార పదార్థాలు తింటే ఆహార పదార్థాలు వాళ్ళలో శక్తిగా మారి, ఆ శక్తి తల్లిదండ్రులు కలిసినప్పుడు తండ్రిలోని శక్తి తల్లి గర్భంలోకి వెళ్ళి ఆ వీర్యకణం మళ్ళీ అక్కడి నుంచి తల్లి తిన్న ఆహారం నుంచి శక్తిని తీసుకొని ఆ శక్తితో పిండం పెరిగి ఆ పిండం బిడ్డగా బయటకు వచ్చింది. అదే మనం. మన నుంచి మళ్ళీ మన బిడ్డలు వచ్చిన విధానం ఇంతే. సృష్టి అంతా ఇంతే. మనుషుల నుంచి మనుషులు, చెట్ల నుంచి చెట్లు, జంతువుల నుంచి జంతువులు, అన్ని ప్రకృతి నుంచి కలిసే ఉన్నాయి. జంతువుల్లో కూడా సేమ్ ఇదే విధానం. ప్రకృతి నుంచి ఆహార పదార్థాలు గ్రహిస్తాం. కాదు ఒకవేళ మాంసాహారం తింటున్నారనుకో, మాంసాహార జంతువులన్నీ మళ్ళీ ప్రకృతిలో ఉన్న శాకాహారాలు తిని బతుకుతున్నాయి. విడిపోయినట్టుగా విడివిడిగా కనపడుతున్నా మొత్తం కలిసే ఉన్నాం, రోజు కలుపుకుంటానే ఉన్నాం. మనం తినే ఆహార పదార్థాలే, పీల్చే గాలిదే, తాగే నీరదే. ప్రకృతే మన శరీరం. మన శరీరం వేరు, ప్రకృతి వేరు కాదు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఆ శక్తి స్వరూపులమైతే ఆ శక్తే మొత్తం ప్రకృతి. అనేక శీర్షికల్లో చెప్పుకున్నాం. దాన్నే ఆత్మశక్తి అని పేరు పెట్టారు మహాత్ములు. పదార్థాలుగా రూపాలు మారిపోతూ ఉంటాయి. చూడండి, మన రూపాలు మారిపోయినట్టే అన్నింటికీ రూపాలు మారిపోతుంటాయి సృష్టిలో. రూపాలు మారి 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 రూపాలు మారటం అనే ప్రక్రియ ఆగిపోద్ది. మార్పు చెందడం అనే ప్రక్రియ ఇంకా ఆగిపోద్ది ఒక చోట. అంతే, దాని కెపాసిటీ అక్కడికి అయిపోయింది. దాన్ని ఆయువు అన్నాం. మార్పు చెందుతున్నంత కాలం దానిలో మార్పు చెందేటువంటి శక్తి ఉంది. దాన్ని జీవితం అన్నాం, జీవించటం అన్నాం. మార్పు చెందటం ఆగిపోయినాక అది శిథిలమైపోయింది అన్నాం. శిథిలమై ఏమైంది? ఏమీ అవ్వలేదు. అక్కడ ఉన్న పంచభూతాల్లోనే కలిసిపోయింది. ప్రకృతితో బతికింది, ప్రకృతిలో ఉన్న ఆహార పదార్థాలతో మార్పులు చెందింది, ప్రకృతిలోనే కలిసిపోయింది. ఇక్కడేం కొత్తగా జరిగింది ఏం లేదు. అసలు వచ్చింది ప్రకృతి నుంచే, కలిసిపోయింది ప్రకృతిలోనే జరిగింది ఇది. అయితే ఇప్పుడు ప్రకృతి జీవులు ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ప్రకృతి జీవులం. శక్తి అనేది పక్కన పెట్టండి. ప్రకృతి నుంచి తీసుకున్న ఆహార పదార్థాలు తల్లిదండ్రుల్లోకి వెళ్ళి, లేదా మనమైతే మనం ఆ తల్లిదండ్రుల్లో ఆ ఆహార పదార్థాలన్నీ శక్తిగా మారి, అంటే ముందు రక్తంగా మారి, ఆ రక్తం కొంత మాంసంగా మారి, అందులో కొంత భాగం ఎముకలు మజ్జగా మారి, అందులో ఇంకొంత భాగం వీర్యముగా మారి, ఆ వీర్యం అంటే విత్తనాలు, అది స్త్రీ పురుషులు కలిసినప్పుడు ఆ వీర్య కణములు, స్త్రీలో పురుషులలో ఇద్దరిలో వీర్య కణములు, పురుష వీర్య కణములు స్త్రీ గర్భంలోకి వెళ్ళి అక్కడ స్త్రీ గర్భంలో ఉన్నటువంటి శక్తితో అది బతుకుతుంది.
ఇద్దరిలోనూ అలా వీటిని బిడ్డగా మార్చేటువంటి శక్తి ఉంది. ఆ శక్తే వీర్యకణములు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రకృతిలో ఆహార పదార్థాలే. ప్రకృతిలో ఆహార పదార్థాల శక్తిగా మార్చుకునే శక్తి శరీరానికి ఉంది. అది సృష్టి చేసిన ఏర్పాటు. ఈ డిజైనింగ్ అలా ఉంది మన శరీరం. అంటే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాం? ప్రకృతిలోంచి వచ్చాం. ఏ రూపంలోంచి వచ్చాం? ఆహార పదార్థాల రూపంలోంచి వచ్చాం. ఆహార పదార్థాలు ఏ రూపంలోంచి వచ్చినాయి? పంచభూతాలతో తయారవుతున్నాయి. పంచభూతాలకు ఆధారం ఏంటి? మహాత్ములు ఎతికారు. ఆ తర్వాత ఎతుకుదాం మనం. ఇంతకుముందు శీర్షికల్లో కూడా ఎతికాం, మనం కూడా ఎతుకుదాం. అయితే మనం అది వెతకటం కాకుండా జబ్బులకు కారణం ఏంటని అడుగుతున్నారు. కాబట్టి ఇటు వద్దాం. పంచభూతాలకు ఆధారం ఏంటి అన్నప్పుడు పంచభూతములు అనేవి అనంత ఆత్మశక్తి యొక్క 5 లక్షణములు మాత్రమే. 5 లక్షణములు అంటే ఏంటి అంటే మనిషికి ఉన్నటువంటి అనేక లక్షణములు అనేక గుణముల వలె. కోపము, ఈర్ష్య, అసూయ, ద్వేషము, చెడు గుణాలన్నీ, దయ, ధర్మము, జాలి, కరుణ, ప్రేమ, మంచి గుణాలన్నీ. ఒక్కొక్క గుణాన్ని ఒక్కొక్కసారి ప్రవర్తిస్తూ ఉంటారు మనుషులు. అంటే మనిషి ఒకడే, స్త్రీ ఒక ఆమె, పురుషుడు ఒకడే. కానీ సందర్భానుసారం గుణ వ్యక్తీకరణ జరుగుతూ ఉంటుంది. ఒక్క మనిషే అనేక గుణములను ప్రదర్శిస్తూ ఉంటాడు జీవిత పర్యంతము. అలాగే ఒకే ఆత్మశక్తి యొక్క లక్షణములు పంచభూతములు, దాని యొక్క లక్షణములు. అదే ఆత్మశక్తి యొక్క గుణములు తమో గుణము, రజోగుణము, సత్వగుణము, దానికి గుణములు. అదే ఆత్మశక్తి యొక్క స్వభావములు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఇవన్నీ ఒకదానికే ఉన్నాయి. ఒకదాని లక్షణములు. ఒక మనిషికి ఎన్ని ఉన్నాయి చూడండి, ఎన్ని ప్రవర్తిస్తాడు, ఎన్ని రకాలుగా ప్రవర్తిస్తాడు చూడండి సందర్భాలను బట్టి. అంటే అవన్నీ ఆ మనిషిలో ఉన్నాయి. ఉన్నాయన్నీ మొత్తం మనకు కనపడతాయా? లేదు. కోపం వచ్చినప్పుడు కోపాన్ని ప్రదర్శిస్తారు, ప్రేమ వచ్చినప్పుడు ప్రేమను ప్రదర్శిస్తారు, దయ వచ్చినప్పుడు దయను ప్రదర్శిస్తారు, ఈర్ష్య వచ్చినప్పుడు ఈర్ష్యను ప్రదర్శిస్తారు. అలా ఏది ఆ సందర్భంలో కలిగిందో దాన్ని ప్రదర్శిస్తారు. అలా అవుతూ ఉంటాడు ఆ మనిషి. అలా అనంత ఆత్మశక్తి యొక్క లక్షణములు ఇలా అయ్యింది సృష్టిగా. కానీ మొత్తం ఆత్మశక్తే, ఒకటిగా అది ఆత్మశక్తి. ఒక మనిషే అనేక గుణములు, అనేక స్వభావములు, అనేక లక్షణములు ప్రదర్శిస్తూ ఉంటాడు ఆ అనేక సందర్భాల్లో. అలా ఒకే ఆత్మశక్తి యొక్క అనేక లక్షణములు, అనేక గుణములు, అనేక స్వభావములు మనకు సృష్టిగా కనపడుతుందండి. దీనికి మూలం ఒకటే ఆత్మశక్తి. అలాగే అన్ని చెడు గుణములకు, అన్ని మంచి గుణములకు మూలం ఒకటే మనిషి. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఒకడే. అలా ఒక మనిషిలోనే అన్ని గుణములు, అన్ని స్వభావములు, అన్ని లక్షణములు ఉన్నట్టు అనంత ఆత్మశక్తిలో పంచభూతములని, గుణములని, 3 గుణములు, త్రిగుణములని, తమో గుణము, రజోగుణము, సత్వగుణమని, అలాగే దాని లక్షణములు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అని నెలైన చెప్పుకోవచ్చు. స్వభావం అనొచ్చు, లక్షణాలు అనొచ్చు, గుణాలు అనొచ్చు. ఇవన్నీ దానివే మనిషికి ఉన్నట్టుగా. అదంతా మనకి అనేక చోట్ల అనేక రకాలైన సృష్టిగా కనపడుతుంది. అంటే ఇవన్నీ ఏ ఏ పాళల్లో కలిసి వ్యక్తీకరించబడినయో. ఇప్పుడు మనిషిలో కోపం ఎంత స్థాయిలో వ్యక్తీకరించబడుతుంది అంటే కొంచెం ప్రేమ, కొంచెం కోపం కలిసి వ్యక్తీకరించబడుతుంది అనుకోండి. అంటే ప్రేమ ఉంది కానీ కోపం కూడా వస్తుంది. అప్పుడు ఒకలా ఉంటుంది ఆ కోపం. కొంచెం దయ ఉంది, కోపం వస్తుంది, అప్పుడు ఇంకోలా ఉంటుంది కోపం. అసలు దయ లేదు, ప్రేమ లేదు కానీ కోపం వస్తుంది, అప్పుడు ఇంకోలా ఉంటుంది. ఓన్లీ కోపమే ఉంది, అప్పుడు ఇంకోలా ఉంటుంది. ఇలా అనేక గుణములు మిళితములుగా మనం ప్రవర్తిస్తున్నప్పుడు మన కోపము లేదా మన గుణముల స్థాయి వేరువేరుగా ఉంటుంది. ఇతర గుణములతో కలిసినప్పుడు ఒకలా ఉంటుంది, ప్రత్యేకంగా ఆ గుణాన్నే వ్యక్తీకరిస్తున్నప్పుడు ఇంకోలా ఉంటుంది. అలా మనిషి ప్రవర్తనలోనే ఇన్ని విభిన్నతలు ఉన్నప్పుడు ఆ సర్వశక్తివంతమైనటువంటి, సర్వవ్యాపకమైనటువంటి అనంత ఆత్మశక్తి యొక్క లక్షణములు, గుణములు, స్వభావములు అనేకములుగా కలిసిపోయి విభిన్న సృష్టిగా మనకు దర్శనం అవుతుందంటే. అయితే ఇదంతా అలా దర్శనం అవటమే. ఇప్పుడు కోపంతో అరుస్తున్నాడు ఒక ఆయన, ఆ కాసేపు అరుస్తాడంతే, అరుపుడు అయిపోయినాక ఎవరైనా మనిషే. అలాగే కనపడుతున్నది సృష్టి, కనపడటం అయిపోయినాక ఏంటది? శక్తే. నువ్వు సృష్టిని చూస్తున్నంత సేపు అది సృష్టి, అది కనపడతానే ఉంటుంది.
ఒక అతను కోపంతో అరుస్తున్నంతసేపు అది కోపమే. ఏ గుణంతో ప్రదర్శిస్తున్నంతసేపు అది గుణమే. ఆపేసినప్పుడు మనిషి కోపం లేని మనిషి. అలాగే కనపడుతూ పదార్థములుగా సృష్టిగా వ్యక్తీకరించబడిన దానిని మనం చూస్తున్నంతసేపు, అది ఉన్నంతసేపు అది సృష్టిగానే కనపడతా ఉంటుంది, కానీ అది శక్తి. ఈ సృష్టికి ఆధారం శక్తి. శక్తి యొక్క మరో స్వరూపమే సృష్టి. మనిషి యొక్క మరో గుణం కోపంగా అరుస్తున్నాడు. ఇప్పుడు కోపిష్టి అంటాం. కోపం ఎవరు? మనిషే, అతనే. కోపం విడిగా లేదు, అతనే అరుస్తున్నాడు, కరుస్తున్నాడు, ఎరుపెక్కిపోయిన కళ్ళు, గంతులేస్తున్నాడు. ఇప్పుడు కోపం అనేది విడిగా లేదు, కోపం మనిషే. అలాగే సృష్టి విడిగా లేదు, సృష్టి శక్తే. కోపం ఆగిపోతే మామూలు మనిషిగా ఉంటాడు, ప్రశాంతంగా శాంతంగా ఉంటాడు. అలాగే సృష్టిని చూడటం మానేస్తే, సృష్టి ఆగిపోతే శక్తి కనపడుతుంది. సృష్టి ఎక్కడ ఆగుద్ది అంటే సృష్టిని మనమే ఆపుకోవాలి. చూసేది మనమే కదా, సృష్టిని చూస్తున్నది మనమే కదా. మనం చూస్తున్న సృష్టిని ఆపేస్తే చాలు. మనం చూడకుండా ఉంటే సృష్టి లేదు కదా. మనం నిద్రపోయినప్పుడు సృష్టి లేదు కదా. మనం నిద్రపోయినప్పుడు అసలు సృష్టి లేకపోవడం ఏంటి? నేను కూడా లేను కదా, నా వాళ్ళు కూడా లేరు కదా, నా సంపదలు కూడా లేవు కదా, నా ప్రాణ సమానమైన అన్ని వదిలేసి నిద్రపోయాను నన్ను నేను కూడా వదిలేసి. గాఢ నిద్రలో నేనే లేను కదా. నేను లేనప్పుడు సృష్టి ఎక్కడుంది? అంటే సృష్టి నాతో మొదలవుతుంది, నాతో అంతమవుతుంది. అది నాలోనే ఉంది, దాన్ని చూస్తుంది నేనే. నేను చూడబోతే అది లేదు అక్కడ. కాబట్టి దాన్ని నేను నాలో సృష్టిని శక్తిగా చూడొచ్చు, శక్తిని సృష్టిగా చూడొచ్చు. శక్తిని సృష్టిగా చూడటానికి ప్రయత్నం అక్కర్లేదు, ఎందుకంటే నేను కూడా సృష్టిలోనే ఉన్నాను కనుక అది సహజ సృష్టిగా కనబడిపోద్ది నాకు. అంటే కోపిష్టి అనే గుణాన్ని చూస్తున్నాం మనం, అతని అరుపులు కేకలు చూస్తున్నాం. ఆ కోపానికి ముందు అతన్ని శాంతంగా మనం చూడలేదు, మామూలుగా చూడలేదు. కోపం తర్వాత అతన్ని మనం కోపం ఆగిపోయిన స్థితిలోనే చూడలేదు. మనం ఎప్పుడు అతన్ని కోపంగానే చూస్తున్నాం, అతను మనకు కోపంగానే కనపడుతున్నాడు. ఇంకే గుణమేనా అనుకోండి, ఇక్కడ ఉదాహరణకు చెప్పి. అలాగే ఎప్పుడూ మనం సృష్టినే చూస్తున్నాం. సృష్టిగా మారక ముందు సృష్టికి ఆధారమై ఉన్న శక్తి ఏంటంటే కోపంగా అరుస్తున్న మనిషిలో కోపం అనేది విడిగా ఉందా? మనిషే కదా కోపం. గుణం అని చెప్పాం, అందుకే అది కనపడేది కాదు. అతనే కోపం, అతనే దయ, అతనే జాలి, అతనే కరుణ. అలాగే సృష్టి శక్తి ఒకటే. సృష్టి శక్తి విడివిడిగా లేవు. కోపం ఆగిపోద్ది, అప్పుడు మనిషి ఉంటాడు. ప్రేమ ఆగిపోద్ది, అప్పుడు మనిషి ఉంటాడు. దయ ఆగిపోద్ది, అప్పుడు మనిషి ఉంటాడు. జాలి ఆగిపోద్ది, అప్పుడు మనిషి ఉంటాడు. ఈర్ష్య అసూయ ఆగిపోతాయి, అప్పుడు మనిషి ఉంటాడు. మనిషి ఎప్పుడూ ఉంటాడు. ఇవి వచ్చి మనిషిని ఇంకోలా చేస్తూ ఉంటాయి, ప్రేరేపిస్తూ ఉంటాయి, మనకు అలా కనపడుతూ ఉంటాడు. అలాగే శక్తి ఎప్పుడు అలాగే ఉంది. దాని లక్షణములు గుణములు ప్రదర్శించబడినప్పుడు, వ్యక్తీకరించబడినప్పుడు మనకు సృష్టిలా కనపడుతున్నది మనకు కనుక మనం ఆ సృష్టిని ఆపుకోవచ్చు. ఎందుకనంటే నేను నిద్రపోయినప్పుడు అసలు నాకు సృష్టి లేదు, నేను మెలకు వస్తేనే మళ్ళీ సృష్టి ఉంది. ఒకవేళ నేను మెలకువలో ఉన్నా నా సృష్టి నాకు సృష్టి తప్ప మిగిలిన సృష్టితో నాకు పని లేదు. మళ్ళీ నా సృష్టి అంటే నా కుటుంబం, నేను, నా సంపదలు, నేను, నావి, నాది అని నేను బంధించుకొని భావించుకున్నవి, అవే నాకు సుఖదుఖాలను కలిగిస్తాయి తప్ప మిగిలిన సృష్టిలో ఏది నాకు సుఖదుఖాలను కలిగించదు. అంటే ఆ సృష్టి ఉన్నట్ట లేనట్ట అంటే అసలు ఇది ఉన్నట్టు కనపడుతుంది, కానీ దాంతో నాకు పని లేదు. అంటే ఎండమావులలో నీళ్లు వలె. ఎండమావుల్లో నీళ్లు ఉన్నట్టు కనపడతాయి, దాంతో నాకు అవసరం లేదు, వెళ్తే తాగుదామని నీళ్లు ఉండవు అసలు అక్కడ. అలాగే నేను ఉన్నది అనుకున్న సృష్టి మాత్రమే ఉంది, నేను కాదు అనుకున్న సృష్టి కనపడుతున్నా నాకు లేనట్టే. అదొక సినిమా తెర మీద బొమ్మ లాంటిది, అద్దంలో ప్రతిబింబం లాంటిది, మనిషి నీడ లాంటిది. నేను దాన్ని భావించుకోను, నేను భావించుకున్నదే సృష్టి. అందుకని నా భావనే నా సృష్టి కనుక నేను నా లోపలికి వెళ్ళి నన్ను నేను గమనించుకొని, నా భావాలను గమనించుకొని, ఈ భావాలకు నాకు ఆధారమైనటువంటి, అంటే కోపానికి ఆధారమైన మనిషిని, కోపానికి ఆధారమైన భావాన్ని, దయకు ఆధారమైన మనిషిని, దయకు ఆధారమైన భావాన్ని, ప్రేమకు ఆధారమైన మనిషిని, ప్రేమకు ఆధారమైన భావాన్ని, దాన్ని పట్టుకుంటే మనిషి కనపడతాడు. అవి చూడాలి అంటే ఆ గుణ వ్యక్తీకరణను వదిలేయాలి, ఆపాలి.
ఆ కోపం అయిపోయినాక చూడాలి, కోపానికి ముందు చూడాలి. ప్రేమ అయిపోయినాక చూడాలి, ప్రేమకు ముందు చూడాలి. సహజ స్థితిలో చూడాలి. అప్పుడు మనిషి. ఆమె ఒక చక్కటి స్త్రీ, శాంతంగా ఉంది, నిశ్చలంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. అతను ఒక చక్కటి పురుషుడు, శాంతంగా ఉన్నాడు, నిశ్చలంగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. కానీ నువ్వు కదులుతున్నప్పుడు చూసి అతను ఎప్పుడు కోపిస్తే, ఫిక్స్ అయిపోయి ఉంటే కొంతమంది భార్యాభర్తలు ఇళ్లలో అభిప్రాయాలు, మా ఆయన ఇంతేనండి, ఆయన అంతేనండి, బాబు ఇంతేనండి, మా నాన్న ఇంతే, మా అమ్మ ఇంతే, మా అబ్బాయి ఇంతే, మా చెల్లి ఇంతే, మా అక్క ఇంతే, ఇంతే 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 ఫిక్స్ చేస్తాం. కాదు, మనం దాన్నే చూస్తున్నాం. మనం దేన్ని చూస్తామో వాళ్ళు మనకు అలా కనపడతారు. ఒక తండ్రి మా అబ్బాయి మంచోడుగా సన్నాసి అంటూ ఉంటాడు. సన్నాసి అని తండ్రికి కనపడుతున్నటువంటి ఆ కొడుకు ఎంతో మందికి మంచోళ్ళ కనపడుతూ ఉంటాడు. ఎందుకంటే తెలియదు, వాళ్ళు అలా చూస్తున్నారు, ఈయన ఇలా చూస్తున్నాడు. నీ చూపే, నువ్వు అందులో చూసింది అదే. నువ్వు కోపాన్ని చూసావు, ఇంకో ఆయన ప్రేమను చూశాడు. లేదా నువ్వెలా చూస్తున్నావో, నువ్వు ఈర్ష్యలోంచి అసూయలోంచి చూస్తున్నావు అనుకో, వాళ్ళు నీకు చెడ్డవాళ్ళ కనపడతారు. ఇంకొకళ్ళు స్నేహంలోంచి ప్రేమలోంచి చూస్తున్నారనుకో, ఎదుటి వాళ్ళు మంచిగా కనపడతారు. మన చూపును బట్టి ఉంది, లేదా వాళ్ళు ఉన్న స్థితిని బట్టి ఉంది. అలాగే ఈ సృష్టికి ఆధారమైనటువంటి ఆత్మశక్తిని, అసలు సృష్టి ఉందని భావించుకుంటుంది మనం గనుక, మన భావనలో సృష్టి ఉంది కనుక, ఆ సృష్టి కూడా మనం తయారు చేసుకున్న సృష్టి మన భావనలోది కనుక, మొత్తం సృష్టి మనకు కనిపించినా దాంతో మనకు పట్టింపు లేదు కనుక, అసలు దాన్ని మనం భావించుకోం కనుక, అసలు భావించుకోం. పోనీ ఏదో మన ఊరు, మనం తిరిగేది మనం ఊరికినే అనుకోవచ్చు. అయ్యో 200 దేశాలు ఉన్నాయని చెబుతారు. అసలు మనకు తెలుసా ఉన్నట్ట, అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ మనకు తెలుసు. అసలు మనకు వాళ్ళందరూ లేనట్టే అయినప్పుడు ఇంక లేదు కదా. అది ఉందా లేదా అనేది నేనేగా నిర్ధారించేది. నాకు నేనేగా. లేనట్టే అనుకున్నదంతా నాకు అసత్యమేగా, అప్పుడు సృష్టి లేదుగా. అలాగే ఉన్నట్టే అనుకున్నదంతా నాకు సత్యమేగా, అప్పుడు సృష్టి ఉందిగా. కాబట్టి సృష్టి ఉన్నది, సృష్టి లేదు అంటున్నది నేనే. కాబట్టి ఈ సృష్టి మూలం ఏంటి కనుక్కోవాలంటే నేను నాలోకి వెళ్ళి కనుక్కోవాలి. నేను నాలోకి వెళ్ళి కనుక్కోవాలంటే ఇప్పుడు నేను అనుకుంటుంది ఏంటి, నా శరీరాన్ని. నా శరీరంలో ఏమున్నాయి అంటే, నా శరీరం ఉంది, ఈ శరీరాన్ని కదిపే భావాలు ఉన్నాయి. ఒక కోపం అనే భావం వచ్చినప్పుడు ఆ మనిషి కోపిష్టిలా కనపడుతున్నాడు. ఒక ప్రేమ అనే భావం వచ్చినప్పుడు ఆ మనిషి ప్రేమ స్వరూపుడులా కనపడుతున్నాడు. ఇప్పుడు కోపానికి ముందు, కోపం తర్వాత, ప్రేమకు ముందు, ప్రేమ తర్వాత ఆ మనిషి ఎలా ఉన్నాడు? నిశ్చలంగా, నిర్మలంగా, ప్రశాంతంగా ఉన్నాడు. ఇప్పుడు అతను కోపిష్టి కాదు. అలాగే నా భావము, నా శరీరము దాటి లోపలికి వెళ్ళి, భావం రాకముందు, శరీరం కదలకు ముందు ఆ శక్తి ఎలా ఉన్నది? భావం వచ్చేసి అంతమైపోయిన తర్వాత, శరీర భావన కూడా ఆగిపోయిన తర్వాత ఆ శక్తి ఎలా ఉన్నది అంటే, నిద్రాస్థితిలో నీకు తెలుస్తూనే ఉంది. నువ్వేం దాన్ని ఊహించుకోక్కర్లా, ఆల్రెడీ ఉంది ఆ స్థితి అక్కడ, నిద్రాస్థితి. భావం అంతమైపోయింది, శరీర భావం అంతమైపోయింది, మనోభావం అంతమైపోయింది. అప్పుడు ఆ శక్తి ఎలా ఉన్నది? నేనున్నాను అన్న భావన కూడా నాకు లేదు. నిశ్చలంగా, నిర్మలంగా, అసలు నాకు తెలియనట్టుగా ఉంది. కానీ ఉన్నావని తెలీదా? తెలుసు. ఎప్పుడు తెలిసింది? మెలకు వచ్చినాక చెబుతున్నా. అంటే మెలకు ఎవరికి వచ్చింది? శరీరానికి వచ్చింది, మనసుకు వచ్చింది. అంటే ఇప్పుడు నేను నన్ను ఎవరు అనుకుంటున్నాను? శరీరము, మనసు నన్ను అనుకుంటున్నాను. నేను అంటే అర్థం ఏంటి ఇప్పుడు నాకు? శరీరము, మనసు. నిద్రపోతే నేను లేను అంటే అక్కడ కూడా నా ఉద్దేశం ఏంటి? శరీరము, మనసు లేదు. మరి నువ్వు లేకపోతే నువ్వెలా మేల్కొన్నావు? నువ్వు లేకపోతే, నువ్వు లేని చోట నువ్వెలా మేల్కొన్నావు? మరణించినప్పుడు కూడా ఇదే జరుగుతుంది కదా. నిద్రించినప్పుడు ఏం జరిగిందో మరణించినప్పుడు కూడా అదే జరిగింది. నిద్రించినప్పుడు నీ శరీరం అక్కడే ఉంది, పడుకుంది. నీ మనసు కూడా నిద్రపోయింది, శరీరం కూడా నిద్రపోయింది, కానీ నువ్వు బతికే ఉన్నావు. మరణించినప్పుడు ఏం జరిగింది? నీ శరీరం అక్కడే ఉంది, నీ మనసు ఉందో లేదో తెలియదు, ఎందుకంటే కనపడే స్థితి కాదు. కానీ నువ్వు లేవట్లేదేక, కదలటం లేదేక. పైగా శరీరం శిథిలమైపోతుంది. 2 రోజుల నుంచి కుళ్ళిపోయి వాసన వస్తుంది, పాడైపోయిన వాసన వస్తుంది. ఒక అన్నం పాడైపోయినట్టు, కూరలు పాడైపోయినట్టు, పళ్ళు ఫలాలు కుళ్ళిపోయినట్టు శరీరం కుళ్ళిపోద్ది. అంటే లోపల లేదు, ఏదో లేదు. ఏంటా లేనిది? నిద్రపోతున్నప్పుడు అలా జరగకుండా ఉన్నదేంటి? శక్తి. ఇప్పుడు నువ్వు శక్తివా, శరీరానివా? మరణం నీకేం చెబుతుంది? మరణం ఏం చెబుతుంది అంటే, నువ్వు శరీరాన్ని నేను అనుకుంటే శరీరం ఇక్కడే ఉంది.
ఒకవేళ కాదు, ఈ శరీరాన్ని నడిపే మనసును నేను అనుకుంటే, మరి శరీరం ఇక్కడే ఉంది కదా, దాన్ని నడిపే మనసు ఏమైనట్టు? అది మరణంలో తెలియట్లా. కానీ శరీరంలోంచి ఏదో వెళ్ళిపోయింది, లేదు అక్కడిది, అందుకని శరీరం కుళ్ళిపోతుంది. అంటే మరణం ఏం సాక్ష్యం చెబుతుందంటే, నువ్వు మనసు వన్న అయి ఉండాలి, లేదా మనసుతో కలిసిన ప్రాణశక్తి వన్న అయి ఉండాలి. ఒట్టి మనసు అయి ఉండడానికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే మనసు కూడా నిద్రపోతుందిగా శరీరంలో. నిద్రలోకి వెళ్ళినప్పుడు మనసు నిద్రపోయింది, శరీరము నిద్రపోయిందిగా. కాబట్టి నువ్వు మనసు కూడా కాదు, శక్తి అయి ఉండాలి. ఆ శక్తి అయి ఉండాలి అనేటువంటి విచక్షణ జ్ఞానం జస్ట్ మనం పరిశీలించుకుంటే మనకే అర్థమైపోతుంది. చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుంది. చిన్నపిల్లలు అంటే కొంచెం ఊహ తెలిసి ఈ నిద్రానుభవం, ఈ స్థితిని తెలుసుకోగలిగినటువంటి ఒక 7, 8, 10 ఏళ్ల వయసు వచ్చినటువంటి అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే అది మన నిత్య జీవితంలో ఉంది. ఆ శక్తిని ఎలా అనుభూతి చెందాలనే ప్రయత్నంలో మహాత్ముల శక్తిని అనుభూతి చెందారు. అది ఎలా అనుభూతి చెందగలం అనేది మనకు నిద్ర చెబుతుంది. శరీర స్థితిని దాటి మనోస్థితిని దాటినప్పుడు శక్తి స్థితిలో గాఢ నిద్రలోకి వెళ్ళిపోతున్నాం. ఇది నిద్రాస్థితి చెబుతుంది. దీన్ని మెలకువలో ట్రై చేద్దాం అని శరీరాన్ని ఆపేశారు. ఎంతవరకు? నేను శరీరాన్ని మర్చిపోయే వరకు సాధన చేస్తానే ఉంటాను. ఏంటి సాధన? కూర్చుంటాం, అంతే, ఏముంది, నిద్రపోకుండా కూర్చుంటాను. మనసుని ఆపేయాలి. మనసు కూడా నిద్రపోతుందిగా శరీరంలో. నేను శరీరాన్ని ఆపగలిగాను కానీ మనసును ఆపలేకపోతున్నాను. అది దాని ఇష్టం వచ్చినట్టు కదిలిపోతుంది. కదల్ని. మనసు శరీరాన్ని కదిపేది. మనసు శరీరం లేకుండా కదలలేదుగా, శరీరం లేకుండా ఏమీ చేయలేదుగా. కాబట్టి మనసుని ఎంత కదిలితే అంత కదలనే, నీకేం ప్రాబ్లం లేదు. శరీరాన్ని ఎలా అయితే కదపకుండా కూర్చోబెట్టావో మనసును కదులుతూ ఉంటే చూస్తా కూర్చో అంతే. ఎందుకంటే అది పరికరం కాదు ఆపటానికి, అది శక్తి. ప్రాణశక్తిలో ముద్రింపబడిన విషయాలు. శక్తి కదులుతూనే ఉంటుంది. నువ్వు అది ఎంత కదిలినా, శరీరం కదలినప్పుడు మనసు కదిలినా ఉపయోగం లేదు. మనసు కదిలి శరీరం కదిలి పనిచేస్తేనే. నువ్వు శరీరాన్ని ఆపేసావు కదా, కాబట్టి అలా కూర్చో. శరీరానికి అలవాటు చేయ ముందు ఆసన సుఖం అంటారు. అంటే కూర్చోవటం అలవాటు అయిపోవాలి నీకు. అది నెలలు పట్టుద్దా, సంవత్సరాలు పట్టుద్దా చూసుకో. అంటే ఎక్కడికక్కడ నువ్వు కూర్చుంది ఎలా ఉంటుంది అంటే లాక్ అయిపోద్ది. లాక్ అయిపోవటం అంటే ఏంటి? నీకు ఇబ్బంది అనిపించదు. ఇంకా నువ్వు ఆ భంగిమలో, ఆ ఆసనంలో అలా కూర్చుంటుంటే నీకు శారీరక బాధలు, నొప్పులు, కష్టాలు అన్నీ పోతాయి. అది లాక్ అవటం అంటే. అదేదో లాక్ అవటం అంటే తాళాలు వేయటం అనుకో, బాగా నీకు నొప్పులు లేని విధంగా అలవాటు అయిపోద్ది. కష్టం అనిపించదు, బాధ అనిపించదు. అలా కూర్చోవాలని నీకు అనిపిస్తూ ఉంటుంది. కోరిక కూడా కలుగుద్ది. అది లాక్ అవటం అంటే. ఎక్కడికక్కడ శరీరం ఫిక్స్ అయిందని, దాన్ని అలవాటు చేసుకుంది అని. ఇది నేను వాడిన పదాలు, లాక్ అవటం అని. అది ఎలా అనిపిస్తుంది అంటే నీకు ఆ టైం కూర్చోవాలనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక టైంకి ఆకలేస్తుంది, ఆ టైంకి తినాలనిపిస్తుంది. టీ తాగుతుంటే ఆ టైంకి టీ తాగాలనిపిస్తుంది, ఒక టైంకి కాఫీ తాగాలనిపిస్తుంది. మనం రోజు రెగ్యులర్గా చేసే పనులన్నీ ఆ టైంకి అనిపిస్తాయి. ఒక టైంకి నిద్ర వస్తుంది, ఒక టైంకి మలమూత్ర విసర్జనలు వస్తాయి. అలాగే ఇలా కూర్చోవాలని ఒక టైంకి అనిపిస్తుంది. ఆ టైంకి అలా కూర్చోవాలనిపిస్తుంది నీకు. అలా అనిపించేంత వరకు అలవాటుగా చేసుకోవాలి దాన్ని. అది ఇవన్నీ అలవాట్లే. టీలు, కాఫీలు, భోజనాలు, తెళ్ళు, పడుకోటాలు, లేవటాలు అన్నీ మనం చేసుకున్న అలవాట్లే దినచర్య. ఇది కూడా అంతే. అలా అలవాటు అవ్వాలి. అలా అలవాటు అయినాక శరీరం ఆ సుఖాసనం అంటారు. అంటే నీకు సుఖంగా అనిపించే విధంగా తయారవుతుంది. అలా ఎలా అయితే అలా కూర్చో. ఎలా కూర్చున్నా పర్వాలా, నీకు అలా ఉండాలి ఎప్పటికైనా. తర్వాత ఏమైంది? ఇప్పుడు అలా కూర్చొని మనసు కదులుతుంది, శరీరం కదలటలేదు. మనసు కదులుతుంది, శరీరం కదలటలేదు. ఇది సేమ్ ఎలా ఉంటుందంటే, మనం పడుకున్నప్పుడు నిద్రావస్థ ఎలా ఉందో ఇది అలాగే ఉంటుంది. మనం పడుకున్నప్పుడు నిద్రావస్థలో శరీరం పడుకుంది, మనసు కదులుతుంది. దాన్ని స్వప్నావస్థ అని పిలిచాం. అంటే కలల లోకం. అలాగే మనకు నిద్ర లేచే ముందు, మెలకు వచ్చే ముందు కలల లోకం. అంటే ముందు మనసు మేలుకుంటుంది, తర్వాత శరీరాన్ని లేపుద్ది. లేలే చాలాసేపు నిద్రపోయే చాలు, ఇంక తిరుగుదాం లేమంటుంది. అందుకని పడుకునే ముందు కలలు వస్తాయి, లేచే ముందు కలలు వస్తాయి. అంటే పడుకున్న వెంటనే కలలు వస్తాయి, రాత్రి నిద్రకు పడుకున్న వెంటనే కలలు వస్తాయి. శరీరం నిద్రపోయింది, మనసు తిరుగుతుంది, అంతే, ఇంకేం లేదు. నిదానంగా కలలన్నీ ఆగి సాగి మనసు కూడా నిద్రపోద్ది. ఉదయం లేస్తున్నప్పుడు మళ్ళీ కళలు వస్తాయి. ఎందుకంటే మనసు ముందు లేచింది, శరీరం ఇంకా లేవలేదు. కాబట్టి అది విహరిస్తుంది కాసేపు. తర్వాత శరీరం కూడా లేచి దాంతో కలిసి రెండు కలిసిపోయి విహరిస్తాయి. అదే మన మామూలు జీవితం.
ఈ ప్రాసెస్ ఎప్పుడైతే నువ్వు అలా కూర్చుంటున్నావో, సుఖాసనం అలవాటు పడ్డావు. సుఖాసనం అంటే ఏంటి? నీకు అలా కూర్చోవాలని అనిపించాలి. అది సుఖంగా హాయిగా టీ తాగుతున్నట్టుగా, కాఫీ తాగుతున్నట్టుగా, ఒక మందు తాగేవాడికి వ్యసనం అయిపోయినట్టుగా, ఒక సిగరెట్ తాగేవాడికి వ్యసనం అయిపోయినట్టుగా ఇది నీకు ఇష్టమైపోద్ది. అలా వెళ్ళి కూర్చోవాలి నేను అనిపిస్తూ ఉంటుంది. కూర్చోకపోతే బోరు కొడుతూ ఉంటుంది. ఆ ధ్యానం చేయకపోతే, ఆ సాధన చేయకపోతే చికాకుగా అనిపిస్తూ ఉంటుంది, ఇష్టంగా ఉంటుంది. ధ్యానం అనే పదం నేను వాడింది అన్నిటికీ వర్తించదు. నేను మామూలుగా చెబుతున్నా, ఇక్కడ ఊరుకునే కూర్చోవటం, ఏం చేయటం కాదు. అయితే ఆ పదం వాడుకలో ఉంది కాబట్టి అప్పుడప్పుడు వాడుతున్నా. మళ్ళీ నేను కొత్త చెబుతున్నానని మీరు అనుకుంటారేమో. అప్పుడు మనసు కదిలి 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 శరీరం కదలటం లేదు అనుకున్నప్పుడు ఏం చేసింది? రాత్రి నిద్రలో కలలు గని 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 కలలకు తిరిగింది. శరీరం నిద్రపోయింది, శరీరం సహకరించట్లేదు, నేను కలలు కానీ తిరిగి తిరిగినా ఉపయోగం ఏముంది, శరీరం కదలపోతే అని అది కూడా నిద్రపోయింది. అది కూడా నిద్రపోయింది. రాత్రి జరిగింది అది. మనసు తిరిగింది, శరీరం తిరుగుతుందేమో, కలిపి తిరుగుదామో అని. కానీ శరీరం అలిసి నిద్రపోయింది. మనసు తిరిగి తిరిగి కలలని చెప్పుకున్నాం మనం దాన్ని. శరీరం తిరగట్లేదులే, సర్లే శరీరం లేచినాక లెగుద్దాంలే, అది ఇప్పుడు దానికి ఓపుకున్నట్లేదని అది కూడా నిద్రపోయింది. అది కూడా నిద్రపోయి అంటే ఆగిపోయింది. పొద్దున్న ఏం చేసింది? మనసు మళ్ళీ టక్కన లేచింది. లేచి శరీరం లెగుస్తుందేమో అని మళ్ళీ తిరగటం మొదలెట్టింది. మళ్ళీ అప్పుడు కళ్ళు వస్తాయి. అలా తిరిగి తిరిగినాక శరీరం విశ్రాంతిని పొందిందిగా, ఇది కూడా టక్కన లేచింది. అరే మనసు తిరుగుతుంది, మనం కూడా కలిసి దానికి తిరగాలని. ఈ మనసు శరీరం ఈడు జోడు కలిసిపోతా ఉంటాయి, మొగుడు పెళ్ళాలాగా. అలాగే సాగుద్ది. ఇప్పుడు మంచి స్నేహితులే. కాదు అలిసిపోద్ది. ఏంటంటే శరీరం తొందరగా అలిసిపోద్ది, మనసు అలవదు, ఎందుకంటే అది శక్తి కాబట్టి. సేమ్ ఇదే ప్రాసెస్ నీకు ధ్యానంలో, అంటే నేను చెబుతున్న ఈ విధానంలో. ధ్యానం అన్ని మళ్ళీ రకరకాలుగా పెట్టారు, నేను వాటి గురించి అసలు చెప్పట్లేదండి, ముందే చెబుతున్నాయి. చాలా సహజంగా ఊరిని కూర్చోవటం. సుఖాసనం అంటే నీకు సుఖంగా అనిపించే దాంట్లో కూర్చుంటావు, అనిపించేంత వరకు కూర్చుంటావు. కూర్చునేటప్పుడు నీకు ఏది సుఖంగా ఉంటే అలా కూర్చో. అది సుఖం అని నీకు అనిపిస్తూ ఉండాలి. అక్కడ ఏం లేదు, అలా కూర్చొని అలా ఉండటమే నీకు సుఖంగా, హాయిగా, సంతోషంగా, శాంతిగా, ప్రసన్నంగా అనిపిస్తూ ఉంటుంది. మనసు హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంటుంది. అలా కూర్చోవాలనిపిస్తూ ఉంటుంది. అంటే ఆసన సిద్ధి జరిగింది. సుఖాసనం సిద్ధి అంటే ఏం లేదు, సిద్ధించిందంటే అక్కడ ఏదో బలి పదాలు ఏదో వచ్చేస్తుంది అనుకో. బాగా నీకు ఇష్టం కలిగింది, దాని మీద చెయ్యాలనిపిస్తుంది, అలా కూర్చోవాలనిపిస్తుంది, నీకు ఆ స్థితి బాగుంది. అలా కూర్చోగా మనసు పరిగెట్టి సేమ్ నిద్రాస్థితిలో శరీరం సహకరించటం లేదని ఎలా మనసు ఆగి నిద్రపోయిందో, ఇక్కడ కూడా శరీరం ఆగి సహకరించటం లేదు కనుక మనసు పరుగులెత్తి మెలకువలోనే ఆగిపోవటం నేర్చుకుంటుంది. ఇంకా శరీరం సహకరించదు అని. అయితే ఇంతకు ముందు నిద్రలో ఏం జరిగిందంటే, శరీరం నిద్రపోయిందన్న విషయం మనసుకు తెలుసు, అందుకని మనసు కూడా నిద్రలోకి పోయింది. ఇక్కడ శరీరం మెలకువలోనే ఉంది, కానీ ఎందుకు నాకు సహకరించట్లేదు దానికి అర్థం కాదు. అర్థం కాక అనేక రోజులు తిరుగుతూనే ఉంటుంది. అది నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు. దానికి అర్థమయ్యి, నాకు అర్థమయ్యే గొడవ ఎందుకు ఏమో తెలియదు, ఇలా కూర్చున్నప్పుడు మాత్రం నాకు సహకరించదు ఈ శరీరం. నిద్రలో ఎలా అయితే నిద్రపోయి నాకు సహకరించట్లేదు, ఇదిగో ఈ భంగిమలో కూర్చున్నప్పుడల్లా నాకు సహకరించదు. ఇప్పుడు అర్థమైంది నాకు. అందుకని ఈ భంగిమలోకి రాగానే ఇంక నేను గందరగోళం చేయటం ఆపి నేను కూడా స్థిరంగా ఉండడం అలవాటు చేసుకోవాలి అని మనసు అలవాటు చేసుకుంటుంది. అప్పుడు మనసు ఆగిపోద్ది. ఆగిపోగానే శక్తిలోకి వెళ్ళిపోతాం. అలా కనుగొన్నారు మహాత్ములు. అది అప్పుడు ఎలా ఉంటుంది ఏంటి విధానాలు చెప్పారు. ఈ కనుగొనే వరకు, అంటే ఈ మనసు ఆగే వరకు ప్రాసెస్ అంతా అందరికీ మామూలే. ఆ కనుగొన్నా కూడా అందరికీ మామూలే. కాకపోతే ఆ అనుభవం నాకు లేదు కనుక మహాత్ములు చెప్పిన అనుభవాన్నే పదే చెబుతున్నా. సర్వవ్యాపక భావన కలుగుతుంది. అనంతంగా ఉంది ఈ శక్తి. శక్తిలోనే ఈ మనసు, ఈ శరీరాలు, సృష్టి అంతా ఉన్నాయి అనేటువంటి ఏకత్వ భావన కలుగుతుంది అని మహాత్ములు చెప్పారు. ఆ భావన నాకు కలగల. ఆ భావన వరకు సాధన అంతా అందరికీ ఒకటే. అది నేను చేస్తున్నాను కాబట్టి చెబుతున్నా. ఇది ఏకత్వ భావన కలుగుతుంది. ఇందులో ఏం అద్భుతాలు లేవు, మహిమలు లేవు, మాయలు లేవు, ఊహలు లేవు, గందరగోళాలు లేవు. ఇంత సహజంగా జరుగుతుంది. ఇది ఇంత సహజమైన చెప్పడానికే నిద్ర నిదర్శనగా ఉంది. కల్పితాలు అక్కర్లేదు ఇందులో. కల్పిత కథలు, కట్టు కథలు ఎందుకు మనకు మళ్ళీ దీనికి? ఏవేవో కొత్తవి తెచ్చి మహిమలు మాయలని ఇందులో చేర్చేయటం ఎందుకు? నిద్ర సాక్ష్యంగా చెబుతుందో ఉందో అన్నట్టు చెప్పుకుందాం. మన శరీరంలో మన లోపలే ఉంది అది. ఇది జరిగేది. ఇలా అనంత ఆత్మశక్తి అంటే మనలోనే ఉన్నటువంటి ప్రాణశక్తిని
మనం దర్శించవచ్చు. ఎందుకు అంటే మళ్ళీ చెప్పాను, ఆ శక్తి యొక్క గుణములు, లక్షణములు, స్వభావములే సృష్టిగా ఉంది. మనం కోపిష్టోడిని అరుస్తున్నప్పుడు చూసి కోపిష్టోడు అనుకుంటున్నాం. అరవక ముందు అతను మంచోడే, అరవటం అయిపోయినాక అతను మంచోడే. కానీ మనం ఎప్పుడూ అతన్నే అరుస్తున్నప్పుడే చూస్తున్నాం, అరవక ముందు చోట్ల. అరిచటం పూర్తయినదాకా మనం ఉండటంలా, ఎప్పుడూ అరుస్తున్నప్పుడే చూస్తున్నాం అతన్ని కానీ ఆమెను కానీ. అందుకని మనకు అలా అనిపిస్తుంది అంతే. సృష్టిని ఎప్పుడూ అలాగే చూస్తున్నాం. మనం కొంచెం ముందుకెళ్ళి చోట్ల, లేదా చిట్ట చివరికి వచ్చి చోట్ల. ఆ చిట్ట చివరికి వెళ్ళి చూడటానికి నిద్రాస్థితి నిదర్శనగా ఉంది. ముందుకెళ్ళి చూడటానికి సాధన చేస్తే మనం శరీరాన్ని ఆపి మనసును ఆపి ముందుకెళ్ళి చూడవచ్చు. చిట్ట చివరిది ఏం లేదు, రోజు నిద్రస్థితే. చిట్ట చివరిదేదో మరణించిపోయినాక చూడటానికి ఏం కాదు, నిద్రాస్థితి అదే చిట్ట చివరిదే. గమనించట్లా, పట్టించుకోవట్లా. సరే, ఇది ఇలా రోజు సాధన చేసుకోవచ్చు. సహజ సాధన పావుగంటో అరగంటో గంటో మీ వీలును బట్టి చేయండి. ఈ సాధన చేయాలంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ముందే చెబుతున్నా, శరీరమే ముఖ్యము. శరీరం లేకుండా మీరు సాధన చేయటం కుదరదు. ఎందుకంటే అసలు సృష్టిని పట్టుకుంటేనే కదా శక్తి తెలిసేది. సృష్టిగా ఉన్నది శక్తే కదా, అది దాని గుణము లక్షణము కదా. ఈ లక్షణాన్ని గుణాన్ని పట్టుకొని అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు కోపిష్ఠుడు అరుస్తున్నాడు, అరుస్తుంది చూసి రోజు వెళ్ళిపోతున్నాం మనం కాదు. ఆ కోపిష్ఠుడు కోపాన్ని పట్టుకొని అక్కడే కూర్చుందాం. ఎంతసేపు అరుస్తాడు అలా చూస్తా కూర్చుందాం. ఎప్పుడో అప్పుడు ఆపుతాడు కదా, ఆపినాక ఎలా ఉంటాడో అక్కడే వెయిట్ చేస్తే తెలుస్తుంది. లేదా కోపం బాగా ముందు వచ్చేసి కోపం రాకముందు అరవక ముందు అసలు ఎట్లా ఉంటున్నాడో చూస్తే తెలుస్తుంది. లేదా కోపంలో అరుస్తున్నప్పుడు ఎంతసేపు అరుస్తాడు ఓపికతో అక్కడే కూర్చొని అరుపులన్నీ అయిపోయినాక తర్వాత ఎలా ఉంటాడో చూస్తే తెలుస్తుంది. ఇది కూడా అంతే, అలా సాధన చేసుకోవడం. ఇది ఎవరికాళ్ళు చేసుకోవచ్చు. అయితే శరీరం ముఖ్యం కనుక ఈ సాధనకి శరీరమే ఆధారం కనుక, ఎందుకని మనం నేను శరీరం అన్న భావనలో ఉన్నాం కనుక శరీరం జాగ్రత్తగా పెట్టుకోవాలి, కుటుంబం జాగ్రత్తగా పెట్టుకోవాలి, కుటుంబ సభ్యుల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి, కుటుంబ ఆదాయం జాగ్రత్తగా పెట్టుకోవాలి, అన్నీ జాగ్రత్తగా పెట్టుకొని సాధన చేయాలి. కాబట్టి సాధనకు మీరు గంటలు కేటాయించే అవసరత లేదు. ఎందుకంటే మీకు ఒకవేళ డబ్బుండి, వనరులుండి, వసతులుండి అంత టైం ఉంటే చేసుకోండి. అలా అని పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టి బాధ్యతలు వదిలేసి ఓ శరీరం బాధలు కలిగిస్తున్నా, ఓ నొప్పులు పుట్టేస్తున్నా బలవంతంగా చేయకూడదు. ఇదంతా ప్రశాంతంగా హాయిగా ఇంట్రెస్ట్గా చేయాలి. ఓ టీ తాగినట్టుగా, ఓ కాఫీ తాగినట్టుగా, ఇష్టమైన టిఫిన్ తిన్నట్టుగా, ఇష్టమైన భోజనం తిన్నట్టుగా, ఇష్టమైన పనులు ఎలా చేస్తామో అలా చేయాలి. అది ఇష్టంగా ఉన్నంతసేపే చేయండి, తర్వాత చేయబాకండి. కష్టం అనిపిస్తే చేయబాకండి, స్లోగా అలవాటు చేసుకుంటారు. ఎందుకంటే అత్యంత ఇష్టంగా సాగాలి. ఇందులో అయిష్టంగా సాగితే దొరికేది కాదు. ఇది ఇష్టంగానే సాగాలి, అది ఇష్టమైపోవాలి ఒక రోజుకి. అది అభ్యాసంలో ఇష్టమైపోద్ది. కాబట్టి శరీరం ఎన్ని జాగ్రత్తలు పెట్టుకోండి, ముందే చెబుతున్నాను. సాధన కంటే ముందు ప్రాముఖ్యత మన శరీరం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మన సంపాదన బాగుండాలి. ఇవన్నీ ఉంటే సాధన చేయడం కుదురుతుంది. అందుకని సాధన పావుగంట, అరగంట, గంట, 2 గంటలు అది మీ ఇష్టం, మీ వీలుని బట్టి చేసుకోండి. ఎక్కడైనా అది ఇష్టంగా చేయాలి, కష్టంగా చేయకూడదు. ఓకే, ఇక్కడికి ఇది అయిపోయింది. ఇప్పుడు మన వాళ్ళు అడిగింది జబ్బులు ఎందుకు వస్తున్నాయి అని. మహాత్ములకి జబ్బులు వస్తున్నాయి, మనుషులకి జబ్బులు వస్తున్నాయి. అసలు జబ్బులు ఎందుకు వస్తున్నాయి? శక్తి స్వరూపులం అయితే మనకి కష్టాలు, జబ్బులు, బాధలు ఉండకూడదు కదా. శక్తి స్వరూపుడు అని నీకు తెలియదుగా, శక్తి స్వరూపురాలు అని నీకు తెలియదుగా. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, శరీరం నేను అనుకుంటున్నాం. శరీరం ఎక్కడుంది? ప్రకృతిలో ఉంది. ప్రకృతి అంటే ఏంటి? మన చుట్టూ ఉన్నటువంటి విశ్వం. ఇప్పుడు ఈ శరీరం ఎలా బతుకుతుంది? ముందు చెప్పుకున్నాం, మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. పంచభూతాల ఆధారంగా బతుకుతుంది. పంచభూతాలు అంటే ఏంటి? ఆకాశము, గాలి, వెలుతురు అంటే సూర్యుడు, నీరు, భూమి. భూమి నుంచి వచ్చే ఆహార పదార్థాలు, నీటిని తాగి దాహాలు తీర్చుకొని అనేక రకాలుగా ఉపయోగించుకొని, వెలుగు, సూర్యరశ్మి లేకపోతే అసలు భూమి మీద ఎవరో బతికే అవకాశమే లేదు. గాలి పిలవకపోతే అసలు క్షణం కూడా ఉండం. మనందరం అసలు ఆకాశంలోనే ఉన్నాం. మన చుట్టూ ఉన్న ఖాళీ మనం ఉండటానికి ఆధారం అయ్యి ఉంది. మన లోపల ఎలా ఉందనే తర్వాత తెలుసుకుందాం. అది సాధనలో దొరికేది అదే ఆఖరికి. కానీ అసలు మనం తిరుగుతుంది, ఉంటుంది, జీవిస్తుంది ఆకాశంలోనే. ఆకాశం లేకపోతే, ఖాళీ లేకపోతే మనం ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి పంచభూతాల ఆధారంగా ఇప్పుడు మనం జీవించేది. ఇప్పుడు మొత్తం సృష్టి ఎలా ఉంది? ఇలాగే ఉంది, పంచభూతాల ఆధారంగా. మనం ఎలాగో మొత్తం అలాగే.
అంటే ఇప్పుడు మనకు సూర్యోదయం ఉంది, సూర్యాస్తమయం ఉంది. ఇప్పుడు మనం నిద్రపోతాం. ఎప్పుడు నిద్రపోతాం? సహజంగా అందరూ రాత్రిపూట నిద్రపోతారు. మనతో పాటు జీవులు, జంతువులు ఉన్నాయి చూడండి, మన చుట్టూ పక్షులు బోళ్ళు ఉంటాయి. పక్షులను గమనిస్తే బాగా తెలుస్తుంది. పక్షులన్నీ సాయంత్రం చీకటి పడుతుంటే అన్ని చెట్ల మీదకి వచ్చేస్తాయి. అంటే చెట్లలో గూళ్ళు కట్టుకుంటాయి. అన్ని చెట్లకు వచ్చేస్తాయి, గోళ్ళకు తిరిగి వచ్చేస్తాయి. సంధ్యా సమయంలోనే వచ్చేస్తాయి, పూర్తిగా చీకటి పడకముందే వచ్చేసి మీకు చూడండి వచ్చేసి నేను గుర్తుగా సంధ్యా సమయంలో మీకు దగ్గరలో చెట్లుంటే గమనించి చూడండి మీరు. కిచకిచ శబ్దాలు చేస్తాయి, మాట్లాడుకుంటున్నాయి అనమాట. అంటే అన్ని తిరిగి వచ్చేసినాయా, మన వాళ్ళు ఎవరన్నా రావాల్సిన వాళ్ళు ఉన్నారా, మా నాన్న వచ్చిందా, మా అమ్మ వచ్చిందా, మా పిల్లలు ఎక్కడ ఉన్నారు, సేమ్ మనలాగానే అవన్నీ ఎత్తుక్కొని అన్ని కౌరులు చెప్పుకొని హాయిగా పడుకుంటాయి. మళ్ళీ తెల్లవారుతూ ఉండగా పక్షులే నిద్ర లేపుతాయి. మళ్ళీ పూర్తిగా తెల్లవారక ముందు లేచిపోతూ ఉంటాయి చూడండి. తెల్లవారుతూ ఉంటుంది, ఇంకా చీకటి పోదు, పక్షులన్నీ లేచిపోతూ ఉంటాయి. ఆ తెల్లవారుతూ వెలుతురు వస్తూ ఉండగా లేచిపోయి మళ్ళీ అవన్నీ బయలుదేరుతాయి. మళ్ళీ అప్పుడు మీకు బోల్డ్ శబ్దాలు వినపడతాయి, అవన్నీ మాట్లాడుకోవటం, కిచకిచ శబ్దాలు. అక్కడి నుంచి ఆహార వేటకి వెళ్తాయి. వాడికి ఏదో కావాల్సిన ఆహారమో ఆడుకోవటమో ఏదైనా చేయనివ్వండి, సాయంత్రం వరకు తిరుగుతూ ఉంటాయి. ఆహారం తెచ్చాయని చిన్నపిల్లలు ఉంటే ఆ పక్షులు గూళ్ళలో ఉన్న చిన్నపిల్లలకు పెడతా ఉంటే ఇక ఆహార వేటో ఆడుకోవటమో పాడుకోవటమో వాటి జీవితం. భార్యాభర్తలో పిల్లలో వాటి కుటుంబం వాటి గొడవ ఏంటో మొత్తానికి వాటి జీవితం అవి పడతాయి. మళ్ళీ సాయంత్రం చీకటి పడితే వచ్చేస్తుంటాయి. అంటే ఏంటి, మొత్తం భూమి మీద సృష్టిలో భూమి మీద ఉన్నదంతా సూర్యాధారంగా బతుకుతుంది. ఏ దేశాల్లో అయినా, దేశాలలో కాల మార్పులు ఉండొచ్చు. అంటే మన ఒక దేశంలో ఇప్పుడు మన దేశంలో వెలుతురు ఉన్నప్పుడు ఇంకో దేశంలో చీకటి ఉండొచ్చు. వాళ్ళు అప్పుడు నిద్రపోతారు. అక్కడ పక్షులు అవన్నీ అప్పుడు నిద్రపోతాయి, అక్కడ వెలుతురు వచ్చినప్పుడు లెగుస్తాయి. కానీ జీవన విధానం ఇంతే. అలాగే మనిషి కూడా ప్రకృతికి తగ్గ జీవి. ఈ కరెంట్లు, ఈ డెవలప్మెంట్లు, ఈ సెల్ ఫోన్లు, ఈ టీవీలు ఇవన్నీ మనం తర్వాత కనుక్కున్నాం. మనిషి డెవలప్ చేసుకున్నాడు ఈ వస్తువులన్నీ, ఈ నాగరికత అనే పేరుతో. మనిషి ఒకప్పుడు మొత్తం జంతువులతో పాటు మనిషి కూడా కలిసే జీవించాడు, ప్రకృతిలో కలిసే జీవించాడు. ఇప్పుడు కూడా ప్రకృతిలోనే ఉన్నాం, కాకపోతే మనం వెలుతురుని సృష్టించుకున్నాం, మనమే సృష్టించుకున్నాం. అనేక రకాల వస్తువులు సృష్టించుకున్నాం, కనుగొన్నాం. ఆ మేధాశక్తి మనకుంది. మనిషి తప్ప మిగిలిన ఏ జంతువులు సృష్టించుకోవాలా. అందుకే మీరు గమనించి చూడండి, మనిషి తప్ప మిగిలిన ఏ జంతువులకి హాస్పిటల్స్ లేవు. అన్ని ప్రకృతి ప్రకారం జీవించి ప్రకృతి ప్రకారం ఉండి ప్రకృతి ప్రకారం వెళ్ళిపోతున్నాయి అంతే. ఒక మనిషికే హాస్పిటల్స్, అనారోగ్యాలు, బాధలు, జబ్బులు, కష్టాలు, ఇబ్బందులు వచ్చినాయి. కారణం ఏంటంటే ప్రకృతికి సహజంగా కాకుండా అసహజంగా జీవించడం మొదలుపెట్టాడు. ప్రకృతిలో దొరుకుతున్నటువంటి పదార్థాలని రకరకాలుగా తయారు చేసుకొని అనేక రకాలు చేసుకొని ఫ్రైలు, చికెన్లు, మటన్లు, అయ్యి వేపుళ్ళు, గీపుళ్ళు తెలివిని ఉపయోగించాడు. అనేక రకాలుగా మార్చేయటం మొదలుపెట్టాడు. తానే వాటికి అనేక కెమికల్స్ జల్లుకోవటం మొదలుపెట్టాడు. తానే అనేక క్రిమిసంహార మందులు కొట్టడం మొదలుపెట్టాడు. తానే అనేక రకాలుగా తను తినేటువంటి మొత్తాన్ని పొల్యూట్ చేసుకుంటున్నాడు. సరే, ఇది తీసి పక్కన పెడితే అసలు మన శరీర పనితీరు ఎలా ఉంది అంటే, నేను పూర్తిగా ఒక డాక్టర్ని కాదు కాబట్టి, నేను ఆ కోర్సులు చదవలేదు కాబట్టి నాకు దాని మీద సంపూర్ణ అవగాహన లేదు. కానీ నాకు సరిపోను ఈ ఆధ్యాత్మికత సరిపోను అవగాహన నేను సంపాదించుకున్నా అనేకం చదువుకొని. మనం ఉదయం నిద్రలేస్తున్నప్పుడు మనకు వెలుతురు కనపడుతుంది. అంటే మన కళ్ళు వెలుతురుని గుర్తిస్తాయి. వెలుతురుని గుర్తించినప్పుడు సూర్యోదయం అయ్యింది అని తెలుస్తుంది. మీరు కరెంట్లు ఇవేమీ లేనటువంటి లోకాన్ని ఊహించుకోండి, కరెంట్లు వదిలేయండి. అప్పుడు వెలుతురు మన కళ్ళ ద్వారా లోపలికి వెళ్ళి మెదడులో అనేక రకాల సంకేతాలు అంది, తెల్లవారింది, సూర్యోదయం అయింది, ఇక మనం పనులు చేసుకోవాలని, పనులు చేయటానికి అవసరమైనటువంటి శక్తివంతమైనటువంటి శరీరాన్ని కదిపేటువంటి, శరీరానికి బలాన్ని, బద్ధకాన్ని పోగొట్టే శక్తిని కూర్చేటువంటి రసాయనాలన్నీ ఉత్పత్తి అవుతాయి. ఇప్పుడు శరీరం చురుగ్గా పనిచేయాలి, ఉత్సాహంగా పనిచేయాలి. నీరసంగా, డల్గా, మత్తుగా, మగతగా ఉండే శరీరం నడవదుగా. అందుకని ఆ వెలుతురు ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో కంటి ద్వారా మెదడులో ఉన్నటువంటి అన్నింటికీ సంకేతాలు వెళ్తాయి. అనేక రసాయనాలు శరీరంలో ఉత్పత్తి అవుతాయి.
ఎక్కువగా ఇలా ఉత్సాహంగా ప్రోత్సాహాన్ని కలిగించి మనిషిని ముందుకు నడిపించి ఆనందంగా ముందుకు తోసి ఇచ్చేయాలని ఉత్సాహవంతమైనటువంటి భావాలను పుట్టించేది కార్టిజోల్ అంటారు. ఆ రసాయనానికి ఒక పేరు పెట్టారు అంతే, ఇది మనుషులు పెట్టిన పేర్లే. మనం ఎలా పెట్టుకున్నాము, ఎల్లమ్మ, పుల్లమ్మ, సుబ్బమ్మ, రామారావు అలా పేర్లు పెట్టుకోలే, అలా పేర్లు పెట్టారు. ఒక రసాయనం ఉత్పత్తి అవుద్ది, ఇంకా చాలా రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. అలా దేనికి దానికి ఆకలి టైంకి ఆకలి రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. పనులు చేసేటప్పుడు ఆ జ్ఞానం పనిచేస్తూ ఉంటుంది. నిద్రలో ఏమి ఉండవుగా, అన్నీ విచ్చుకుంటాయి. ఇప్పుడు మొత్తం అన్నీ ఆ కార్టిజోల్ అనేది ఒక ఉత్సాహవంతంగా మనిషిని ముందుకు నడిపించి పనులు చేసుకొని ప్రేరేపించేలా చేస్తుంది. ఇక మొత్తం శరీరం విచ్చుకుంటుంది. పూర్ణంగా వికాసంగా దానికి వెలుతురు సంకేతాలు ఇచ్చేసి శరీరంలోని అన్ని అణువులను ఉత్సాహవంతం చేసేస్తుంది. అలా అవసరమైన రసాయనాలన్నీ తయారవుతాయి. అందులో మేజర్గా కార్టిజోల్ అనేది మనిషికి ఉత్సాహాన్ని కలిగించేది, క్రియాపూరితమైనటువంటి ఆనందాన్ని, ఉత్సాహాన్ని చేయాలనిపించేలా కలిగిస్తుంది. అదొక పేరు ఊరిని తెలుసుకున్నా నేను చెప్తున్నా. నేను అందులో నిష్ణాతుడిని కాదు, కానీ నాకు ఇంతవరకు చాలు. లేకపోతే మొత్తం వెళ్ళి చదువుకుంటూ ఇప్పుడు మళ్ళీ ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఏదో ఒకటి ఏ హాస్పిటల్ అన్నా జాయిన్ అవ్వాలి, లేదా ఒక హాస్పిటల్ సొంతగా పెట్టుకోవాలి. మళ్ళీ అది వృత్తి వ్యాపార ఉద్యోగం అవుద్ది, ఆధ్యాత్మికత అవ్వదు. అందుకని ఆధ్యాత్మికతలో జ్ఞానానికి సరిపోను తెలుసుకున్నా, నాకు ఎంత అవసరం అంత. అంటే జబ్బులు ఎందుకు వస్తున్నాయని మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఇలా సాగిన ప్రయాణం రాత్రికి ఏమవుతుంది, చీకటి పడుతుంది, పక్షులన్నీ తిరిగి వచ్చేస్తున్నాయి చూడండి. అప్పుడు కంటికి తెలుస్తూ ఉంటుంది, అదిగో సంధ్యా సమయం అవుతుంది, చీకటి పడుతుంది, ఇంకా వెలుగంతా వెళ్ళిపోతుంది అని. వెంటనే ఈ సంకేతాలు లోపలికి వెళ్తాయి. లోపలికి వెళ్ళగానే ఆ క్రియాశీల శక్తిని ఆపేయమని చెబుతుంది లోపల సంకేతాలన్నీ. నువ్వేదైతే పొద్దున్న నుంచి కార్టిజోల్ రిలీజ్ అయ్యి అనేక రసాయనాలు రిలీజ్ అయ్యి శరీరం అంతా విచ్చుకున్న పుష్పంలాగా పూర్తి సంపూర్ణ మెలకువలోకి వచ్చేసి పనులు చేసుకుంటూ ఉత్సాహవంతంగా పరిగెడుతుందో, తినేవి తింటూ తాగేవి తాగుతూ పరిగెడుతున్న శరీరం ఏదుందో, ఇదిగో చీకటి వచ్చేస్తుంది, సూర్యుడు వెళ్ళిపోతున్నాడు, వెలుగు తగ్గిపోతుందని సంకేతాలు వెళ్ళగానే అది స్లోగా డల్ అవటం మొదలు పెడుతుంది. డల్ అవటం ఏంటి, ఇంకా ఉత్సాహం అక్కర్లేదు, నిదానంగా నిద్రకి వెళ్ళిపోవాలి. అంటే ప్రకృతి అంతా నిద్రలోకి వెళ్ళిపోతుంది కాబట్టి నేను కూడా నిద్రలోకి వెళ్ళాలి, ప్రకృతి జీవుడిని నేను. ఇప్పుడు చీకటి ఏంటి, ప్రకృతి మొత్తం నిద్రలోకి వెళ్ళిపోతుంది. మొత్తం పక్షులన్నీ తిరిగి వచ్చేస్తాయి, జంతువులన్నీ ఇటు గూటికాటికి వెళ్ళిపోతాయి, ఇంకా కనపడదు. అలా మనుషులు కూడా. అప్పుడు స్లోగా ఏమవుతుంది, మన శరీరంలోనే ఆటోమేటిక్గా ఈ కార్టిజోల్ ఆగిపోయి మెలోటినిన్ అని పిలుస్తారు, అది నిద్రకి సహకరించేది, అది ఉత్పత్తి అవుతుంది. అలా కొద్దిగా ముందుకు వెళ్ళిన కొద్ది, అంటే బాగా గాఢ చీకటికి వెళ్ళిన కొద్ది ఆ మెలోటినిన్ ఉత్పత్తి అయినప్పుడు మనకు చక్కటి నిద్ర పడుతుంది. అంటే నిద్రపోవటానికి అనుకూలమైన వాటిని శరీరం మళ్ళీ తయారు చేసుకుంటుంది. లోపల ఉత్పత్తి చేసి రసాయనాలను ఉత్పత్తి చేసి అణువుకి పంపి, ఇప్పుడు అణువులన్నీ విశ్రాంతి తీసుకోండి, హాయిగా నిద్రపోండి, మొత్తం ఇంకా పని ఏం లేదు, మళ్ళీ వెలుతురు రావాలి, మనం పని చేయాలి అనేటువంటి సంకేతాన్ని మొత్తం శరీరం అంతా పంపుద్ది. దానికి ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాసెస్ మొత్తం పూర్తయినప్పుడు మనం గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం. అందుకని కొంచెం పెందలకాడ తినేసి చక్కగా పడుకోండి అని చెబుతారు. మనం పెందలాడే తినలేదనుకోండి, ఏమవుతుంది, మనం తిన్న ఆహారం జీర్ణం అవడానికి మళ్ళీ బోల్ టైం పడుతుంది. జీర్ణం అవుతున్నంతసేపు లోపల మనకి గందరగోళంగా ఉంటుంది, కదులుతూనే ఉంటుంది, నీకు నిద్ర కూడా సరిగ్గా పట్టకపోవచ్చు. అందుకని సృష్టి ఇదంతా అసలు స్టోరీ ఏంటంటే, మనం సృష్టి ఆధారిత జీవులం, సూర్యాధారిత జీవులం, పంచభూత ఆధారిత జీవులం, ప్రకృతి ఆధారిత జీవులం. అదే గాలి పీల్చుకోవాలి, అదే సూర్యుడితో బతకాలి, అదే నీరు తాగాలి, అదే మట్టిలో వచ్చిన ఆహార పదార్థాలు తిని బతకాలి. కానీ ఇప్పుడు మనం ఏం చేసాం, నాగరికత పేరుతో నైట్ లైట్లు ఏర్పాటు చేసేసుకున్నాం, నైట్ షిఫ్ట్లు పెట్టేసుకున్నాం, సెల్ ఫోన్లు తయారు చేసుకున్నాం, టీవీలు తయారు చేసుకున్నాం, రాత్రిని పట్టపగలు చేసేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు చాలామంది రాత్రి అంతా మేలుకొని అన్ని ఎంజాయ్మెంట్లు చేసుకొని టీవీలు చూసుకొని అవి చూసుకొని ఇవి చూసుకొని పగలు ఎప్పుడో లెగుస్తారు. చాలామంది పగలు నిద్రపోతుంటారు, ఎప్పుడో లెగుస్తారు. చాలామంది పిల్లల్ని చూశాను, చిన్నపిల్లల్ని, చదువుకునే పిల్లలు చిన్నపిల్లల్ని చూశాను, రాత్రిళ్ళంతా లేట్ నైట్ వరకు తిరుగుతూ ఉంటారు.
లేదా పోయి చదువుకుంటున్నారు అనుకోండి, పాపం ఎలా అయినా పర్లేదు, మంచివాళ్ళు అయితే చదువుకుంటారు, చెడ్డోళ్ళు అయితే చెడ్డ పనులు చేస్తారు, సరదా ఉన్నోళ్ళు తిరుగుతూ ఉంటారు. ఏదైనా ఈ లేట్ నైట్ల వరకు సాగి మళ్ళీ ఉదయం లేట్గా లేవటం అంటే ఏమైంది, అప్పుడు సూర్యుడు వచ్చేసాడు. కానీ మన శరీరం మొత్తం సంకేతాలు ఎలా ఉన్నాయి, సూర్య వెలుగు, సూర్యాస్తమయం. ప్రకృతి మొత్తం ఎలా ఉంది, సూర్య వెలుగు ఆధారంగా, సూర్య అస్తమయం ఆధారంగా మొత్తం మిగిలిన జీవులని. అందుకని వాటికి జబ్బులు. అవి మళ్ళీ పదిగా ఆహార పదార్థాలని విషయాల్ని మార్చుకోవట్లే. ఇప్పుడు పక్షులు ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, అక్కడ ఏం దొరికితే అవే తిని బతుకుతాయి. మనం ఏం చేస్తాం, దొరికినాటిని తెచ్చుకొని మళ్ళీ ఫ్రైలు చేసి రకరకాలు చేసి వాటికి అందులో అనేక రకాలుగా కలిపేసి రకరకాలు చేసి వాడుకుంటున్నాం. ఉడికించుకు తినటం తప్పు కాదు, ఇందులో తప్పుల్లో తప్పులు బోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అవన్నీ గమనించుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటే శీర్షిక సరిపోదు, ఉదాహరణగా చెబుతున్నా. అంటే ప్రకృతి సహజంగా జీవించడం మానేశాం. దానివల్ల ఏమైంది, ఇప్పుడు రాత్రిపూట సహజంగా ఏంటి, ఇప్పుడు చీకటి వచ్చిందనే సంకేతం లోపలికి వెళ్ళినప్పుడు కళ్ళ ద్వారా ఇప్పుడు లోపల బాడీ మొత్తాన్ని డల్ అయిపోమని చెబుతుంది. నిద్రకి వెళ్ళిపోండి, స్లో అయిపోయింది. అప్పుడు దాకా బాగా స్పీడ్గా పరిగెత్తింది కదా, హఠాత్తుగా ఆపదు, స్లోగా ఆపుద్ది. అందుకని రాత్రి ఏదో చూసుకొని నిదానంగా తినాల్సింది ఏదో తినేసి హాయిగా కొంచెం పెందలగాడు తినేసి, ఆ తినేది మనం పడుకునే టైంకి కొంచెం జీర్ణమైపోయేలా తినేసి హాయిగా పడుకుంటే, పడుకున్నప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళీ ఇక్కడ ఒక పెద్ద ప్రాసెస్ ఉంది. అంటే మన శరీరం తనను తాను రిపేర్ చేసుకుంటుంది, సర్వీసింగ్ చేసుకుంటుంది. ఎందుకని ఇప్పుడు బయట మనం చూడండి, మన ఇళ్ళు, మన వస్తువులు, మన వాహనాలు ఇవన్నీ వాడుకుంటున్నప్పుడు, లేదా మన బట్టలు, మన సొంత శరీరం కూడా దుమ్ము ధూళి అన్నీ పడి వాటన్నిటిని శుభ్రం చేసుకుంటాం. మన శరీరాన్ని శుభ్రం చేసుకుంటాం, బట్టలు శుభ్రం చేసుకుంటాం, వస్తువులు శుభ్రం చేసుకుంటాం, ఇల్లు శుభ్రం చేసుకుంటాం. ఇది ప్రతిరోజు చేస్తాం. స్నానపానాదులు కాలకృత్యాలు అవేగా. ఇప్పుడు మీరు కాలకృత్యాలు అప్పుడు చూడండి, శరీరం ఏం చేస్తుంది, మనం తిన్న ఆహారాన్నంతా కూడా మనం నిద్రపోతున్నప్పుడు ఈ ప్రకృతిలో హాయిగా రెస్ట్లోకి వెళ్ళినప్పుడు లోపల పనిచేయడం మొదలు పెడుతుంది. వేసి ఇదంతా మలప్రేగు దాకా తీసుకొచ్చి కిందకి తోసేసి రెడీగా పెట్టుద్ది. పొద్దున్నే మనం మల విసర్జన, మూత్ర విసర్జన చేసేటట్టు. మూత్ర విసర్జన అయితే మధ్య మధ్యలో వస్తూనే ఉంటుంది. మొత్తం అలా చెడునంతా బయటికి పంపేసి ఏర్పాట్లు చేస్తుంది. అందుకే మనం నిద్ర లేచేటప్పటికి కంట్లో పుసులు కట్టి ఉంటాయి. మీరు అప్పుడప్పుడు చేసుకుంటే చెవుల్లో గుబులు వస్తూ ఉంటుంది. మీరు అప్పుడప్పుడు చూసుకుంటే ముక్కు రంధ్రాల్లోంచి ఈ జలుబుకి సంబంధించినటువంటి పెచ్చులు కట్టేసి ఉంటుంది. అంటే మనం ఊపిరి పీల్చినప్పుడు లోపల ఉన్నటువంటి ముక్కు లోపల ఉన్నటువంటి వెంట్రుకలు వడపోస్తాయి. గాలిలో ఉన్నటువంటి మట్టిని ఆపేసి ప్యూర్ గాలిని లోపలికి పంపుతాయి. ఆ మట్టి అంతా ముక్కుల్లో ఇమిడిపోద్ది. అందుకే ముక్కులో ఎప్పుడు కూడా జిగురు లాంటిది ఉంటుంది. ఆ జిగురుకు అతుక్కుపోద్ది అనమాట. ఇది వెళ్ళి అది ఎండిపోయి రాలి పడిపోతూ ఉంటుంది. ఇదంతా వేస్ట్లే. ఇలా లోపల శరీరంలో ఇంకా బోల్డ్ ప్రక్రియలు, వందల వేల విభాగాలంతా సర్వీసింగ్ చేసుకుంటూ ఉంటుంది. అందుకని మనం తిండి ముందు తినేసి దానికి రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు తిండి తిని మనం లేట్ నైట్ తిని బాగా లేట్ నైట్ తిన్నాం అనుకోండి, అది అరగటానికి 6-7 గంటలు పడుతుంది. మళ్ళీ లేచి మళ్ళీ పొద్దున్నే తినడం మొదలెడతాం. ఇప్పుడు సర్వీసింగ్కి అక్కడ ఛాన్స్ లేదు, దానికి ఖాళీ ఇవ్వలేదు. ఎందుకని, ఈ తిన్నదాన్ని అరిగించి శక్తిగా మార్చడానికి పనిచేస్తుంది శరీరం. ఇప్పుడు ఓ పని చేస్తాం, ఇంకో పని చేయలేదుగా, ఎన్ని పనులు చేస్తుంది అది. అందుకని మనం నిద్రలోకి వెళ్ళేటప్పటికి మొత్తం శరీరం పని అంతా ఆగిపోయేట్టుగా ఉండాలి. అప్పుడు శరీరం లోపల పనులు చేసుకుంటుంది, మొత్తం శరీర అవయవాలన్నింటినీ శుభ్రం చేసుకుంటుంది, క్లీన్ చేసుకుంటుంది. ఆ డస్ట్ని అంతా బయటకు పంపించేస్తుంది. మనకి చెమట ద్వారా, కళ్ళ ద్వారా, ముక్కు ద్వారా, చెవుల ద్వారా, నోరు రోజు చూడండి, నోరు బ్రష్ చేసుకుంటాం, లేకపోతే విపరీతమైన వాసన వస్తుంది. నోటి ద్వారా, మన శరీరం మొత్తం శుభ్రత ద్వారా, మలమూత్ర విసర్జనల ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి సర్వాన్ని బయటికి తోసేస్తుంది. అలా బయటికి తోసేయడానికి అవసరమైనన్ని నీళ్లు కావాలి, కొంచెం నీళ్లు సరిపోను తాగాలి, లేకపోతే మలమూత్రాలు కష్టం అవుతాయి చెమట పట్టుతో. అలా చెమట పట్టేలా ఉండాలి. ఎందుకంటే ఒక రూపం చెమట రూపంలో విసర్జన ప్రక్రియ ఉంటుంది. ఈ ప్రక్రియలన్నీ గమనించి మనం ఎటువంటి ఆహారం తినాలి అంటే, మనకు మూత్రం సరిగ్గా వస్తుందా లేదా, చెమట సరిగ్గా పడుతుందా లేదా, మన శరీరం ఎంత కష్టపడాలి, మనం తీసుకున్న ఆహారం సరిగ్గా మల విసర్జన జరుగుతుందా లేదా, మనం తిన్న ఆహారంలో మల విసర్జనకి సరిపోయేలా అన్ని రకాలు ఉన్నాయా లేవా, ఇవన్నీ మనం చూసుకోవాలి. చూసుకోవట్లేదు. అప్పుడేమైంది, ఆ సర్వీసింగ్ ప్రాసెస్, రిపేరింగ్ ప్రాసెస్ ఎప్పుడైతే కరెక్ట్గా జరగట్లేదో
దానివల్ల మనకి అనారోగ్యాలు వస్తాయి. అదిగాక అనేక రకాల ఒత్తిడులకు మనం లోనైపోతున్నాం. ఈ ఒత్తిడులకు లోనవటం ఏంటి, మళ్ళీ ఇది భిన్నమైంది. ఇప్పుడు పశుపక్షాదులు ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఏదో తెచ్చేసి దాచేసి చేసేసుకోవాలనుకో, ఆ రోజుకి సరిపోయింది తెచ్చుకుంటే తింటే మళ్ళీ పొద్దున్న వెళ్ళిపోతాయి. ఎదురునాటికి భయం ఉంటే ఇతర జంతువులు ఏమైనా తినేస్తాయేమో, అవి చేస్తాయేమో, హాని చేస్తాయేమో అనే భయం తప్ప, నాకు అబ్బో ఇప్పుడు అదంతా తెచ్చి దాచేసుకోవాలనేది ఏమన్నా, దాని గూడే చాలా చిన్నది ఉంటుంది. మనకు అలా కాదు, ఎంత సంపాదించినా, ఎన్ని పోగేసుకున్నా, ఎన్ని అనుభవించినా ఇంకా 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 అని తీరని కోరికలు మన ఒక ఒత్తిడికి, ఒక స్ట్రెస్కి, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, ఈ గుణాలు, ఈ స్వభావాలు ఇవన్నీ కూడా శరీరాన్ని అతలాకుతలం చేసేసి మనసుని, శరీరాన్ని పాడు చేసేస్తుంటాయి. ఒకటేమో ప్రకృతి సహజంగా జీవించట్లా, రెండేమో ఆశ, అత్యాశ, దురాశ అయిపోతుంది, కోరికలకు అంతు లేకుండా పోయింది. వీటన్నింటి వలన అనారోగ్యాలు వస్తున్నాయి. ఇది అనారోగ్యాలకి, జబ్బులకి కారణం ఇది. అది ఎన్ని రకాల అనారోగ్యాలు ఏంటంటే, మనం ఎన్ని రకాలుగా ఉన్నామో వాటిని బట్టి అన్ని రకాల జబ్బులు వస్తున్నాయి. జబ్బులు వచ్చేది అది. మరి మహాత్ములకు కూడా జబ్బులు వస్తున్నాయి కదా అంటే, మహాత్ములు అనే వాళ్ళకి జబ్బులు రావు అని అనుకోకుండా, శరీరం ఎవరిదైనా ప్రకృతి, అది గుణం, అది లక్షణం, శక్తి యొక్క లక్షణం, అది ప్రకృతి, శరీరం. మహాత్ముడు అంటే ఏంటి, నేను అనంతాత్మస్వరూపుడను అన్న ఎరుకను తెలుసుకునే ప్రయత్నం చేసి తెలుసుకున్నవాడు. కానీ శరీరం పట్ల సరైన శ్రద్ధ లేకపోతే ఆయనైనా అంతే, ఎవరైనా అంతే. శరీర తీరు ఒకటే, ఎవరికైనా శరీర పనితీరు ఒకటే. మహాత్ముడైనా మామూలు మనిషి అయినా శరీరంలో అందరూ ఒకటే. శక్తిని తెలుసుకున్నారు, నేను అనంతాత్మశక్తిని, ఆ తెలుసుకున్న వాళ్ళు మనకు చెప్పారు, అందుకని ఆయన మహాత్ములు అన్నాం. కానీ శరీరపరంగా అందరూ మనుషులే. శరీరపరంగా మనుషులు చేసే తప్పిదాలు ఏ మహాత్ముడు చేసినా ఆయనకి అవన్నీ వస్తాయి. ఆ తప్పిదాలు ఎలా జరుగుతున్నాయి తెలియదు. చాలామంది మహాత్ములు సిగరెట్లు కాల్చారు, బీడీలు కాల్చారు, టైంకి తినలేదు, సరిగ్గా తినలేదు, రకరకాలు తిన్నారు, ఏదో సాధనలు అన్నారు, దొరికింది తిన్నారు, భిక్షాలు ఎత్తుకున్నారు, సరైనటువంటి పోషక పదార్థాలు తినలేదు, సరిగ్గా నీళ్లు తాగలేదు. ఇవన్నీ చూసుకుంటూ వస్తే ఇప్పుడు డాక్టర్లు చెప్పినవన్నీ మహాత్ములు అందరూ వీటిని తప్పారు. ఎందుకని ఆ సాధన ధ్యాసలో అయి ఉండొచ్చు, వాళ్ళు పెట్టుకున్న నియమాలకు అయి ఉండొచ్చు, శరీరం పట్ల వాళ్ళు అశ్రద్ధ చేశారు. మనుషులేమో కోరికలతో శరీరం పాడు చేసుకున్నారు, మనుషులేమో కోరికలతో ప్రకృతి ప్రకారం జీవించకుండా ఇష్టానుసారం జీవించి శరీరాన్ని పాడు చేసుకుని అనారోగ్యాలు తెచ్చుకుంటే, మహాత్ములందరూ ఆ శక్తి అన్వేషణలోనో లేదా వాళ్ళు అనుకున్న పనులకో దేనికో సంథింగ్ వాళ్ళు అనుకున్న కారణాలకు శరీరాన్ని అశ్రద్ధ చేశారు. వాళ్ళ కోరికలు కాదు, అశ్రద్ధ. అశ్రద్ధ వలన పాడైంది ఎవరికైనా ఒకటేది. శరీరం పాడవడం అనేది ఎవరికైనా ఒకటే అండి. ఇప్పుడు ఒక మహాత్ముడికి మనం అన్నం భిక్షగా తీసుకెళ్ళి పెట్టామండి, మన ఇంట్లో మనం అన్నం వండుకున్నామండి, మన ఇంట్లో మనం వండుకున్న అన్నాన్నే తీసుకెళ్ళి ఒక మహాత్ముడికి అన్నం కూరలో క్యారేజీలో పెట్టి భిక్షగా తీసుకెళ్ళి ఇచ్చాం. మహానుభావ తినండి, మీరు వండుకోరు కదా మహాత్ములు, ఇదిగో ఇది తినండి అని ఇచ్చాం. ఆ క్యారేజీ ఆయన అక్కడ పెట్టాలండి అమ్మ, తర్వాత తింటాను అన్నాడు. ఆయన ఆ దగ్గర పెట్టి వచ్చాం. అది మహాత్ముడి క్యారేజీ. అది ఇప్పుడు మన ఇంట్లో మనం వండుకున్నాం, తిందామని వచ్చాం, ఏదో అర్జెంటుగా మనకి ఏదో కబురు వచ్చింది, మన వాళ్ళు ఎవరో ఏదో జరిగిందని పక్క ఊరు వెళ్ళాల్సి వచ్చింది, దాన్ని వదిలేసి ఇమీడియట్గా బయలుదేరి వెళ్ళిపోయింది, తాళాలు వేసేసి వెళ్ళిపోయి 2 రోజుల తర్వాత వచ్చాం. మన ఇంట్లో వండిన కూరలు, వేడివేడి కూరలు, వేడివేడి అన్నం అవన్నీ అలాగే ఉన్నాయి. కానీ 2 రోజుల తర్వాత వస్తే ఇప్పుడు అవన్నీ పనికొస్తాయి తినడానికి, కుళ్ళిపోయి వాసన వస్తాయి. అయ్యో ఈ 2 రోజుల నుంచి మహాత్ముడికి అన్నం పెట్టలేదని గబగబ అన్నీ వండేసి ఆయనకి మళ్ళీ పెడదామని చెప్పి ఈ 2 రోజులు మేము పనుండి ఊరే వెళ్ళిపోయామే, అయ్యో ఇదేంటని పరిగెత్తకుండా మహాత్ముడి దగ్గరికి వెళ్ళాం. ఈ లోపల ఇంట్లో భార్య వండుతుంది అనుకోండి, ఊరికి ఆ క్యారేజీ అక్కడ ఉంది. ఆ మహాత్ముడు కూడా వేరే పనుల మీద, ఆయన ధ్యానాలు, ఆయన జపాలు, ఆయన తపస్సులు, లేదా ఆయన ఏదో బోధలు చేయడానికి ఆ ఊరు వెళ్ళి ఈ ఊరు వెళ్ళి ఆ క్యారేజీ తినటం అక్కడ వదిలేసాడు ఆయన. ఆ క్యారేజీలో అన్నం కుళ్ళిపోదా, పాడవదా? మహాత్ముడి దగ్గర పళ్ళు పాలాలు పాడవా? మన ఇంట్లోనే పాడవుతాయా? మన ఇంట్లో ఆహార పదార్థాలే పాడవుతాయా? మహాత్ముడి దగ్గర ఆహార పదార్థాలు పాడవ్వా? అలాగే మహాత్ముడి శరీరం కూడా. ఎప్పుడైతే అతను భోంచేస్తున్నాడో శరీరపరంగా అన్ని ఒకటే, ఎప్పుడైతే అతను గాలి పీల్చుకుంటున్నాడో, మహాత్ముడైనా దేవుడైనా గురువైనా శరీరం ధరించి మనలా గాలి పీల్చుకుంటూ, నీళ్లు తాగుతూ, అన్నం తింటూ, నిద్రపోతూ, నిద్ర లెగుస్తూ శరీర క్రియలన్నీ చేస్తున్నాడంటే శరీరం ఒకటే. మరి మహాత్ముడని ఎందుకన్నాం అంటే తాను అనంత ఆత్మశక్తి స్వరూపుడు నన్న ఎరుకను పొందాడు కనుక.
అది వాళ్ళ అశ్రద్ధతో శరీరాన్ని, అశ్రద్ధ ఎందుకంటే వాళ్ళ శ్రద్ధ ఆత్మజ్ఞానం మీదో దైవం మీదో వాళ్ళు ఏ మార్గంలో వెళ్తే దాని మీద పెట్టుకున్నారు. అలా వాళ్ళకి అనారోగ్యాలు వచ్చినాయి. కాకపోతే వాళ్ళు వేరే దాని మీద పెట్టుకున్నారు కనుక, దాన్ని పొందారు కనుక చాలా మంది అనారోగ్యాలను పట్టించుకోవాలి. మనం పట్టించుకున్నాం, వాళ్ళు పట్టించుకోవాలి. నేను ఈ శరీరమే కాదు, నేను అనంత ఆత్మశక్తిని అన్న ఎరుకను పొందాను, ఈ అనారోగ్యాలు నాకు వర్తించవని చెప్పారు. మనకు అసలు ఆ ఎరుక రాలేదు కాబట్టి ఈ అనారోగ్యాలే వర్తించి నాకు ఈ బాధలేంటి, నాకు ఈ కష్టాలేంటి, నాకు ఈ కన్నీళ్ళేంటి, నాకు ఈ ఇబ్బందులేంటి, ఎవరు తీరుస్తారని తాళ్ళోళ్ళ, తాయెత్తుల, మహిమల, మాయల, గారడీల, యంత్రాల, మంత్రాల, తంత్రాల, జాతకాల, గ్రహశాంతుల, లేకపోతే గురువుల, మహాత్ముల, మహిమల అని తిరుగుతున్నాం. ఎవరమైనా శరీరం ఒకటే. ఈ శరీరానికి ఆధారం శక్తి. నేను శక్తిని తెలుసుకోవాలి. ఆ శక్తి నేను తెలుసుకునే ప్రయత్నమే చేస్తున్నాం. అందుకే ఏం చెబుతున్నాను, శరీరం ఇంపార్టెంటు, కుటుంబం ఇంపార్టెంటు. ఎందుకని శరీరం బాగుండి కుటుంబం బాగుంటే మనసు బాగుంటుంది. శరీరము, కుటుంబము, మనసు బాగుండాలంటే సరిపోయినంత డబ్బు ఉండాలి. కాబట్టి తృప్తి పడుతూ ఆధ్యాత్మిక మార్గం చెప్పినట్టు మంచిగా జీవిస్తూ నీ సంపాదనలో నువ్వు హాయిగా తృప్తిగా ఉంటూ అప్పుడు సాధన చేయని చెబుతున్నా. ఎందుకని నేను ఆత్మశక్తి, నేను అనుభవం వచ్చే వరకు ఈ శరీరం పడే పాటలన్నీ మనకే, నేనే పడుతున్నానని అనిపిస్తుంది. ఈ బాధలు నేను పడలేని అనిపిస్తుంది, ఈ కష్టాలు నాకు వద్దు అనిపిస్తుంది. కాబట్టి నేను అనంత ఆత్మశక్తినన్న ఎరుక కలిగే వరకు ఈ శరీరాన్ని, కుటుంబాన్ని, మనసుని జాగ్రత్తగా ఉంచుకోండి. మీ ధనాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి. చక్కగా సాధన చేసుకోండి. మీకేమైనా సందేహాలు ఉంటే అడగండి, చక్కగా మళ్ళీ మాట్లాడుకుందాం. ఏ సందేహమైనా ఈ శీర్షికలో నేను చెప్పిన విషయాలపై అడగండి. ఒకవేళ నేను చెప్పినవి మీకు నచ్చకపోతే దయచేసి నన్ను క్షమించండి. నేను సామాన్యుడు. నేను నచ్చి మీకు ఏమన్నా అర్థమైతే ఆచరించే ప్రయత్నం చేసుకోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.